10 సెకండ్లు. 5, 4, 3, 2, 1, 0. నెమ్మదిగా చేతులు రెండు కళ్ళ మీద కొద్ది క్షణాల పాటు ఉంచుకొని ఒక చిరునవ్వుతో నెమ్మదిగా చేతులు తీసేస్తూ కళ్ళు తెరుద్దాం. వెల్కమ్ ఎవ్రీవన్. అందరికీ స్వాగతం. క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీలో మనమంతా వన్య మైత్రేయ ప్రోగ్రాం చేసుకుంటూ ఉన్నాం. ఈరోజు మనకి ఈ క్లాస్ మన క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీ ఫౌండర్ బ్రహ్మర్షి చక్రవర్తి డాక్టర్ న్యూటన్ కొండవీటి గారు తీసుకుంటున్నారు. మరి డాక్టర్ న్యూటన్ గారు, డాక్టర్ లక్ష్మి గారు అందరికీ సుపరిచితులే. అయితే కొత్తగా కొంతమంది వచ్చి ఉంటుంటారు. సో నేను ఈ ప్రివిలేజ్ తీసుకొని కొద్ది విషయాలు చెప్పదలుచుకున్నాను. డాక్టర్ న్యూటన్ గారు కాలేజీలో ఉన్నప్పుడు ఎంబీబీఎస్ చదువుతున్నప్పుడు ధ్యానం నేర్చుకున్నారు. అప్పుడే ఆయన ఎన్నో అనుభవాలు, ధ్యాన అనుభవాలు పొంది అప్పుడు ఆయన గత జన్మ కూడా చూసుకోవడం జరిగింది, ఎన్నో జన్మలు. అయితే ఒక చాలా ఇంపార్టెంట్ ముఖ్యమైన జన్మలో ఆయన పూర్వజన్మలో తక్షశిల విశ్వవిద్యాలయంలో ఆచార్యునిగా ఆయన అనుభవం పొందారు. అక్కడ ఇలాంటి ఒక విశ్వవిద్యాలయమే మరి పూర్తిగా ఆధ్యాత్మికత గురించే ఉండేదన్నమాట. సార్ అప్పుడు కర్మ సిద్ధాంతం గురించి, పునర్జన్మల గురించి జ్ఞానాన్ని అందించేసేవారు. అయితే ఆ జ్ఞానం అంతా ఆయనకి గుర్తొచ్చింది. మరి ఇది నిజమేనా, ఇదంతా నిజంగా జరుగుతుందా అని ఆయన కొన్ని ఎక్స్పెరిమెంట్స్ చేశారు. వారి నాయనమ్మ గారిని అడిగారు, మీరు గత జన్మ చూసుకోవాలనుకుంటున్నారా అనేసి. ఆవిడ గత జన్మలోకి వెళ్ళేలాగా ఆయన గైడ్ చేశారు. అలాగా కొన్ని అనుభవాల వలన ఆయనకి ఎన్నో విషయాలు తెలిసాయి. అలా స్వ అనుభవంతో ఆయన ఎన్నో నేర్చుకుంటూ ఎన్నో దేశాలు, డాక్టర్ లక్ష్మి గారితో పరిచయము, అదే ఎంబీబీఎస్ చదువుతూ ఉన్నప్పుడు లక్ష్మి మేడము, న్యూటన్ సారు ఇద్దరు కూడా ఇవే చర్చించుకునేవారటండి అప్పుడు కూడా. మరి వారిద్దరూ కలిసి అప్పుడే నిర్ణయం తీసుకున్నారు, ఇదే మన జీవిత లక్ష్యం, మెడికల్ డాక్టర్స్ కాదు, సోల్ డాక్టర్స్, ఆత్మ డాక్టర్స్ మనము అని చెప్పేసి వారిద్దరూ కలిసి ఒక కలగన్నారు, అలాంటి తక్షశిల నవ్య యుగంలో కూడా ఉండాలి అనేసి. అదే ఈ క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీ. వాళ్ళు పునర్జన్మించడమే కాదండి, ఆ తక్షశిలాకి కూడా పునర్జన్మ పోసారన్నమాట. అది నిజంగా బ్రహ్మజ్ఞానులే చేయగలిగిన విషయం. అలాంటి సంకల్పం మరి వారికే వస్తుంది. మరి అలాంటి ఈ క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీ ద్వారా ఎన్నో ప్రోగ్రామ్స్ మనం అందించుకుంటూ ఉన్నాం. ఎస్పెషల్లీ తెలుగులో మనము ఫ్రీ ప్రోగ్రామ్స్ ఎన్నో సంవత్సరాలుగా చేస్తూ ఉన్నాం. ఈ QLU మెయిన్గా ఈ భూమిని కొనుగోలు చేయడము, సెలెక్ట్ చేసుకోవడము, ఇదంతా కూడా 2007లో జరిగింది. అలాగే 2010లో ఇనాగరేషన్ జరిగింది. 2017 నుంచి మనం ఇక్కడ రెసిడెన్షియల్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా స్టార్ట్ చేశాము. సోల్ కోచ్ ప్రోగ్రామ్ అనేది మీలో చాలామందికి తెలుసు, జ్ఞానోదయం ప్రోగ్రామ్ మీలో చాలామందికి తెలుసు. సో మనమంతా అలాగా అప్పటి నుంచి కంటిన్యూస్గా రెగ్యులర్గా మరిన్ని ప్రోగ్రామ్స్ చేసుకుంటూ మరింత జ్ఞానాన్ని స్వీకరిస్తూ ఉన్నాం. మరి ఒక స్పెషల్ ప్రోగ్రామ్ ఏంటి అంటే వన్య మైత్రేయ ప్రోగ్రామ్. ఇప్పుడు మీరు అందరూ అటెండ్ అవుతున్న ఈ వన్య మైత్రేయ ప్రోగ్రామ్, ఈ ప్రోగ్రామ్ స్పెషాలిటీ ఏంటంటే, మరి వారు సంకల్పించారు కదా ఈ క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీ కావాలని. వారు అప్పుడే నిర్ణయించుకున్నారు ఏంటంటే, ఈ యూనివర్సిటీలో 150 ఎకరాలలో 80% అడవి, వృక్షాలు, జంతువులు, మొక్కలు, పక్షులు, వీటికే డెడికేట్ చేస్తున్నాము అనేసి అప్పుడే నిర్ణయించుకున్నారు. మరి యూనివర్సిటీ మీరు చూస్తూనే ఉన్నారు, వారు కొనుగోలు చేసినప్పుడు వాళ్ళకి తెలుసు, వాళ్ళు తీసుకున్నప్పుడు అది భూమి కొనుగోలు అని అనకూడదు, యాక్చువల్గా సెలెక్ట్ చేసుకున్నప్పుడు భూమి సెలెక్ట్ చేసుకుంది అండ్ సార్ మేడం సెలెక్ట్ చేసుకున్నప్పుడు వారికి తెలుసు ఇక్కడ రాళ్ల భూమి మొత్తం,
ఇక్కడ మొక్కలు ఏమి పెరగట్లేదు అని. కానీ అన్నీ పెరిగే చోట ఎవరైనా పెంచుతారు మొక్కలు. ఏమీ లేని చోట ఇటువంటి భూమిలోనే కదా మనం చెయ్యాలి, ఇక్కడే కదా మెయిన్ ముఖ్యమైన కార్యం ఉంది అని నిర్ణయించుకున్నారు. వారు సంకల్పించినది 1,00,000 వృక్ష యాగం. ఒకానొక ప్రాజెక్ట్ ఇది క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీలో. మరి ఈ 1,00,000 వృక్ష యాగంలో భాగంగా మనం వన్యమైత్రేయ చేసుకుంటున్నాము. వృక్షాలని మనము నాటడం అని అంటే జస్ట్ అలాగా మొక్కలు నాటే పని కాదండి. ఎంతో జ్ఞానాన్ని తెలుసుకుంటూ ఏకమవుతూ ఆ ప్రకృతితో మమేకం అవుతూ మనము ఎలా చేయాలి అనేది కూడా మనం తెలుసుకుంటాం. మీరు సేవాయోగంలో పాల్గొన్నారు కదా పొద్దున్న, సో మీరు కూడా ఆ అనుభవం పొందే ఉండుంటారు. సో మరి ఇంకా ఎన్నో విషయాలు మనం తెలుసుకోవాలి మాస్టర్స్ నుంచి. ఈరోజు క్లాస్ ప్రారంభించేసుకుందాం. సార్ని మనం కరతాళ ధ్వనులతో ఆహ్వానించుకొని చక్కగా రెడీ అయిపోదాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. వండర్ఫుల్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ప్లీజ్ బీ సీటెడ్. సో మైత్రేయులందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. ఆత్మ మైత్రేయులు, వన్య మైత్రేయులు, సంఘ మైత్రేయులు, సేవా మైత్రేయులు, ధ్యాన మైత్రేయులు, ఇప్పుడు ఇంకొక కొత్త వర్డ్ మనం ఈరోజు క్రియేట్ చేసుకున్నాం, దాన్నే శ్వాస మైత్రేయులు. ఎవరైతే వారు శ్వాస మీద ధ్యాస అంటే ఇష్టమో వాళ్ళంతా శ్వాస మైత్రేయులే. అంటే శ్వాసతో వాళ్ళు మిత్రత్వం చేస్తూ ఉంటారు, శ్వాసతో ఫ్రెండ్షిప్ చేస్తుంటారు, నిరంతరం శ్వాసతోనే కూడి ఉంటారు, వారంతా శ్వాస మైత్రేయులు. సో ఈ వన్యమైత్రేయ ప్రోగ్రాంకి విచ్చేసినటువంటి వారు అందరికీ కూడా పేరు పేరున కూడా మీకు మేము ఆహ్వానిస్తున్నాము ఈ ప్రోగ్రాంకి. సో ఎన్నో అనుభవాలు సేకరించుకుని మరి ఎన్నో పరిశీలన చేసి ఈ వన్యమైత్రేయ ప్రోగ్రామ్ని మనం డిజైన్ చేయడం జరిగింది. ఇక్కడ మనం వనములతో, వృక్షాలతో, మొక్కలతో, జంతువులతో, ప్రకృతి మాతతో మనం తాదాత్మ్యం చెందడానికి, మిత్రత్వం చేయడానికి, మనం వాటి నుంచి ఆ ప్రకృతి మాత నుంచి ఎన్నో మనం పొందుతూ ఉంటాం, ఎన్నో ఉపయోగాలు. కానీ ఆధ్యాత్మికంగా కూడా ఎంతో అవి మనకి అందిస్తుంటాయి. ఒక చెట్టు ఎంతో జ్ఞానాన్ని కూడా అందిస్తుంది. మనం ఆ మొక్కలతో మనం కూడి ఉన్నప్పుడు, ఆ వృక్షాన్ని మనం కౌగిలించుకున్నప్పుడు, ఆ వృక్షంతో మనం ఆ వృక్షం కింద కూర్చుని ధ్యానం చేసినప్పుడు ఎన్ని మనకి నేర్పిస్తుందో. ఆ వృక్షము ఒక తల్లి లాంటిది, ఎన్నో నేర్పిస్తుంటుంది. సో ఈ ప్రోగ్రాము యొక్క పర్పస్, ఒక ఉద్దేశము, ఎన్నో ఉద్దేశాలు ఉన్నాయి. ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే మనం వృక్షాన్ని ఒక తల్లిగా మనం రక్షించుకుంటే ఆ తల్లి మనల్ని ఎప్పుడు నిరంతరం రక్షిస్తుంటుంది. వృక్షో రక్షితి రక్షితః. ఆ వృక్షము ఒక తల్లి. ప్రతి ఊర్లో కూడా ఇలానే కావాలి. 1,00,000 వృక్ష యాగం అనేది ప్రతి ఊర్లో మీరు వెళ్ళంగానే మీ ఊర్లో కూడా స్టార్ట్ చేయాలి. ఎందుకంటే మనం బిల్డింగ్లు కాదు కట్టాల్సింది, అడవులు కావాలి, వనాలు కావాలి, ఉద్యానవనాలు కావాలి, వృక్షాలు కావాలి. ప్రతి ఇంట్లో చుట్టూరా ఎన్నో వృక్షాలు ఉండాలి. ఖాళీ ప్రదేశం అనేది అన్నీ కూడా వృక్షాలతో నింపేయాలి. చెట్లను కొట్టకూడదు, చెట్లను కాపాడాలి. ప్రతి చెట్టు కూడా మనకి చాలా ఇంపార్టెంట్. సో ఎన్నో ఉద్దేశాలతో, లక్ష్యాలతో మరి ఈ వన్యమైత్రేయ ప్రోగ్రాం అనేది అందరిలో ఈ స్ఫూర్తిని నింపడానికి, వనాలు ఎంత ఇంపార్టెంటు, వాటి ప్రాముఖ్యత గురించి మనం తెలియచెప్పడానికి ఈ ప్రోగ్రామ్ని మనం డిజైన్ చేసుకున్నాం. సో మై డియర్ ఫ్రెండ్స్, మరి ప్రతి వన్యమైత్రేయ ప్రోగ్రామ్కి ఒక థీమ్ ఉంటుంది, ఒక మెయిన్ టాపిక్ అనేది ఒకటి ఉంటుంది. మరి ఈసారి ఈ నవంబర్ మాసంలో ఉన్న ఈ వన్యమైత్రేయ ప్రోగ్రామ్కి మిడిల్ పాత్, మధ్యే మార్గము అనే మనం ఒక అంశాన్ని, టాపిక్ని సెలెక్ట్ చేసుకున్నాం. మనందరికీ తెలిసిందే మధ్య మార్గం గురించి. తెలియని వారు ఎవరు ఉండరు. ఆధ్యాత్మికతలో ఫస్ట్ ప్రవేశించిన తర్వాత మొట్టమొదటగా అందరి నోటి నుంచి
అందరు మాస్టర్స్ నుంచి మనం వినే పదమే మధ్య మార్గం, మధ్య మార్గం, మధ్య మార్గం. కానీ ఈ మధ్య మార్గం గురించి మనం సరిగా అర్థం చేసుకోవాలి. మధ్య మార్గం అంటే ఏంటి? ఒక్కసారి మీరంతా ఆలోచన చేయండి. మధ్య మార్గం అంటే ఏమిటి? మధ్య మార్గం అంటే ఏమిటి? మీరు ఎలా నిర్వచిస్తారు? ఒక 2-3 పదాలు, ఒక 2 లైన్లలో మీరు ఏ విధంగా చెప్తారు మధ్య మార్గం అంటే? ఒకసారి ఆలోచన చేయండి. మీకు ఏ డెఫినేషన్, ఏ నిర్వచనం మీ మనసులోకి వస్తుందో మధ్య మార్గం గురించి, ఏ ఆలోచనలు మధ్య మార్గం గురించి మీకు స్ఫురిస్తున్నాయో, మీ మనసుకు తెలుస్తుందో, దాని గురించి ఒకసారి మననం చేయండి, ఒకసారి గుర్తు చేసుకోండి. మధ్య మార్గం అంటే ఏమిటి? నేను ఇప్పుడు మిమ్మల్ని అందరినీ అడుగుతున్నాను, మధ్య మార్గం అంటే ఏమిటి? చెప్పండి మేడం. మధ్య మార్గము. నమస్తే సార్. మీ పేరు, మీ ఏ ఊరు నుంచి వచ్చారు? నా పేరు నాగవేణి సార్. నేను బెంగళూరు నుంచి వచ్చాను సార్. రైట్ మేడం. సార్, నాకు ఈ క్షణంలో మధ్య మార్గం అంటే సంతోషమైన, బాధ అయినా ఏది ఎక్స్ట్రీమ్కి కాకుండా అవేర్నెస్లో దాన్ని అనుభవించడం అని అనిపించింది సార్. ఓ వండర్ఫుల్, వండర్ఫుల్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఎందుకంటే ఈ డెఫినేషన్స్ అన్నీ కూడా మనం విన్న తర్వాత మేడం కొన్ని పదాలను ఉపయోగించారు ఇక్కడ. అంటే మనకి బాధ కానీ, తీవ్రమైనటువంటి ప్రశాంతత కానీ అన్నీ ఈక్వల్గా అనుభవంలో తెచ్చుకుంటూ ఎక్స్ట్రీమ్స్లోకి వెళ్లకుండా ఒక బ్యాలెన్స్డ్గా ఉండడం అని చెప్పారు. ఇప్పుడు ఇంకొక మేడం, రండి మేడం. సార్, నా పేరు గాయత్రి సార్. నేను హిందూపూర్ నుంచి వచ్చాను. హిందూపూర్. సార్, మధ్య మార్గం అంటే సంసారంలో నిర్వాణం. అంటే ప్రాపంచికంగా ఉంటూ ఆధ్యాత్మికంగా కూడా ఎదగాలి. స్పిరిచువల్ సైన్స్, అన్ని సైన్స్ కంటే స్పిరిచువల్ ఆత్మజ్ఞానం ఉంటేనే అన్ని సైన్స్ అబ్బుతుంది. అదే మధ్య మార్గం అనుకుంటాను. వండర్ఫుల్, వెరీ గుడ్ మేడం, థ్యాంక్ యూ. మధ్య మార్గం అంటే మేడం ఒక చక్కని డెఫినేషన్, నిర్వచనం మనకి అందించారు. సంసారంలో నిర్వాణము. ఈ సంసారంలో నిర్వాణాన్ని మనం పొందడము ఒక చక్కని మధ్య మార్గం ద్వారా అని మేడం చెప్పారు. వండర్ఫుల్, రైట్ మేడం. నమస్తే సార్. నా పేరు వెంకటలక్ష్మీదేవి, గుంటూరు నుంచి వచ్చాను సార్. బ్యాలెన్స్గా ఉండడం, దేనికైనా కానీ సమస్థితిలో పొంగకుండా కొంగకుండా సమంగా దాన్ని అలా కంట్రోల్గా చేసుకుంటూ మనం జీవితాన్ని సాగించడం సార్. వండర్ఫుల్, వండర్ఫుల్. సో బ్యాలెన్స్గా ఉండడం, సమ స్థితిలో ఉండడం అనే నిర్వచనాన్ని గుంటూరు నుంచి వచ్చినటువంటి రాజలక్ష్మి మేడం చెప్పారు. థ్యాంక్ యూ మేడం. రండి సార్, మీరు చెప్పండి. ఎందుకంటే మన అందరికీ అనుభవాలు ఉన్నాయి ఈ మధ్య మార్గం గురించి. మన జీవితంలో ఈ మార్గం మనల్ని వెతుక్కుంటూ వచ్చి మన జీవితంలో జాయిన్ అయినప్పుడు మనం అనుభూతి కూడా పొందుంటాం. మన అనుభవాన్ని నుంచి చెప్పచ్చు. చెప్పండి సార్. దివ్యాత్మ స్వరూపులైన మీ అందరికీ, అలాగే గురువు గారికి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు పిచ్చయ్య, గుంటూరు నుంచి వచ్చానండి. మధ్య మార్గం అంటే ఎన్నో మీనింగ్స్ ఉంటాయి. నాకు గోచరించింది మొన్నటి వరకు కూడా నేను, నా కుటుంబం, నా భార్య, నా పిల్లలు, నా ఎదుగుదల, అలాంటి స్థితిలో ఉన్న మనల్ని గురువుగారు మధ్య మార్గం ద్వారాగా కేవలం నువ్వు ఎల్లప్పుడూ తీసుకోవడమే కాదు మిత్రులారా, మీరు కూడా ఇవ్వాలి, మీరు కూడా ఇవ్వాలి. మీరు ప్రకృతి నుంచి ఎంతో పొందుతున్నారు, ప్రకృతికి ఎంతో చేయాలి, సమాజానికి ఎంతో చేయాలి. అచ్చము నీ కుటుంబమే కాదు, అచ్చం ప్రకృతే కాదు, అచ్చం ధ్యానులే కాదు, అన్నిటినీ సమకాలికంగా ఆలోచించి చక్కగా సేవ చేయాలి అనే భావంతో నీ కుటుంబాన్ని వదిలే అవసరం లేదు, నీ భార్య పిల్లల్ని వదిలే అవసరం లేదు. ఇదంతా కూడా వసుదైక కుటుంబం. అందరికీ అందరం సేవ చేసుకుంటే అందరిలో మనం ఉంటాము. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, వండర్ఫుల్. సో మన మాస్టర్ గారు ఇప్పుడు చక్కగా ఇంకొక కోణం నుంచి నిర్వచనం మనకి అందచేశారు. అంటే మనం ప్రకృతి నుంచి ఎంతో తీసుకుంటుంటాం, కానీ ప్రకృతి నుంచి తీసుకోవడమే కాదు, ప్రకృతికి ఇవ్వాలి. సమాజం నుంచి ఎంతో తీసుకుంటాం, సమాజానికి మనము ఇవ్వాలి. ఒక బ్యాలెన్స్డ్ వేలో
ఆ బ్యాలెన్స్డ్ వేలో ఎంతో అద్భుతంగా మన జీవితాన్ని మనం ఒక వసుదైక కుటుంబకంలా మనం జీవించవచ్చు. రండి సార్, మీరు చెప్పండి. మధ్య మార్గం అంటే ఈ రెండు విపరీతాల మధ్య ఉన్న మితివాదం, అది కూడా మనం చెప్తూ ఉంటాం కొన్ని సందర్భాల్లో. ఏంటి అని అంటే అందరినీ ప్రేమించు, లవ్ ద పీపుల్, లవ్ ప్లాంట్ అని కొన్ని కాన్సెప్ట్లు తీసుకొచ్చాము. అంతేకాకుండా మీకు కనిపించే వస్తువులు, కనపడిన వస్తువులు అన్నిటి కూడా ప్రేమించి వాటిలో ఉన్న విలువలను తెలుసుకోవడమే మితిమీరే మార్గం అని కూడా చెప్తూ ఉంటారు. థ్యాంక్ యూ సార్. చందు ఖమ్మం నుంచి వచ్చారు. వండర్ఫుల్ సార్, వెరీ గుడ్. సో బ్రాహ్మణపల్లి గ్రామం నుంచి వచ్చాను. నా పేరు సాంబశివరావు. మధ్య మార్గం అంటే పోయిన దాని గురించి బాధపడకుండా, ఫలానా వస్తుందని మనం ఆలోచించకుండా భగవంతుడు ఏది ఇస్తే అది ఆస్వాదించడమే మధ్య మార్గం అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. చాలా వండర్ఫుల్. రండి సార్, రండి. నా పేరు రాజేందర్, హైదరాబాద్ నుంచి వచ్చాను. మధ్య మార్గం అంటే ఫ్యామిలీలో కానీ, రిలేషన్లో కానీ, జాబ్ పర్పస్లో కానీ అంటే హెచ్చు తగ్గు లేకుండా బ్యాలెన్స్గా మెయింటైన్ చేయడం మధ్య మార్గం. ఎక్కువ ఇది ఫ్యామిలీలో, రిలేషన్లో ఎక్కువ ఉంటుంది, ప్రేమ విషయంలో కూడా. దాన్ని మధ్య మార్గంగా మెయింటైన్ చేస్తే చాలా బ్యాలెన్సింగ్గా ఉంటుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ, దాట్స్ వండర్ఫుల్. నా పేరు కృష్ణమూర్తి, మాది నిడదవోలు దగ్గర తాడిమళ్ళ, ఆంధ్రప్రదేశ్, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. మనం ఏ పని చేసినా ఎక్కువ చేయకూడదు, తక్కువ చేయకూడదు, మితిమీరి ఉండకూడదు. సంసారంలో కానీ, బయట కానీ, ధ్యానం కానీ, ఇక్కడ కానీ పత్రిజీ గారు చెప్పిన నాలెడ్జ్ ప్రకారం తీసుకుంటే ఏం చేసినా ఎక్కువ చేయకూడదు, తక్కువ చేయకూడదు, మధ్య మార్గంలో ఉండాలని తెలుసుకున్నాను. వండర్ఫుల్. సో నా పేరు రమేష్ బాబు. సో చింతామణి, కర్ణాటక, సో నియర్ బెంగళూరు నుంచి వచ్చాను. సో మధ్య మార్గం అంటే ఏది కూడా ఎక్కువ ఉండరాదు, తక్కువ ఉండరాదు. ఎక్కువ భోంచేయకూడదు, తక్కువ భోంచేయకూడదు. వావ్. ఎక్కువ డబ్బులు సంపాదించకూడదు, తక్కువ డబ్బులు సంపాదించకూడదు. మనకి ఎంత కావాలో అంత, అదే దట్ ఈజ్ మిడిల్ గ్లోరియస్ పాత్ అని మన పత్రిజీ గారు చెప్పారు. సో ఆ యొక్క మార్గాన్ని అనుభవిస్తున్నాను. సో నా పేరు బద్రీనారాయణ, గుంటూరు నుంచి వచ్చాను. మనం వచ్చిన ఈ ప్రోగ్రాం వన్యమాత్రం ప్రోగ్రాంలో మన మొక్కే మనకు చూపుతుందండి మధ్య మార్గం అని. ఆ మొక్క కూడా పుట్టిన కాంచి ఎలా ఒదిగి ఎదుగుతుందో, ఎదిగిన తర్వాత అంతే ఒదిగి మనకి కావాల్సినన్ని ఇస్తుంది. అదే మధ్య మార్గం అని భావిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. వెరీ గుడ్. నెక్స్ట్ మీరు కూడా రండి. ఆత్మీయ బంధువులందరికీ నమస్కారం. మధ్య మార్గం అంటే మనం గతం తలుచుకుని బాధపడటం కన్నా, భవిష్యత్తును చూసి ఆనందపడటం కన్నా వర్తమానంలో జీవించడమే మధ్య మార్గం. థ్యాంక్ యూ. వావ్. అందరికీ ఆత్మ ప్రమాణాలండి. నేను రాజమండ్రి నుంచి వచ్చానండి ఇన్నర్ చైల్డ్ ప్రోగ్రామ్కి. మధ్య మార్గం అంటే జీవన విధానంలో మనం మార్చుకోవడం, ఆత్మబలం తెలుసుకోవడం, మన ఆత్మ గురించి పరిశోధించడం ఇంకా నేను భావిస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో మీరంతా చెప్పిన నిర్వచనాలు చాలా బాగున్నాయి. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ కోణంలో, వాళ్ళ అనుభవాల నుంచి, వాళ్ళు తెలుసుకున్న జ్ఞానం నుంచి మనం ఈ నిర్వచనాన్ని మనం అందజేసాం, తెలియచెప్పాము. ఇప్పుడు మనం ఇంకొంత లోపలికి వెళదాం ఈ మధ్య మార్గం గురించి. ఎందుకంటే మిడిల్ పాత్ అనేది అత్యుత్తమమైనటువంటి మార్గముగా మరి ప్రతి గురువు, మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఆధ్యాత్మిక గురువు చెప్తుంటారు. సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్ములు మరి భగవద్గీతలో ఏమని చెప్పారు? యుక్తాహార విహారస్య. యుక్త ఆహారము, ఎక్కువ భోజనం చేయకూడదు, తక్కువ భోజనం చేయకూడదు, మనకి ఎంత సరిపోతుందో అంతే తినాలి. యుక్త ఆహార విహారస్య. విహారం కూడా అంటే మన విహారం అంటే బయటకి మనం చేసే విహారాలన్నీ కూడా ఎక్కువ చేయకూడదు, తక్కువ చేయకూడదు. ఎక్కువ తక్కువలు చేసామా మనం అక్కడ పడిపోతాం. యుక్తాహార విహారస్య. యుక్త చేష్టసు కర్మసు. మనం చేసే కర్మలు కూడా ఎక్కువ వద్దు, తక్కువ వద్దు, అసలు చేయకుండా ఉండకూడదు, ఎక్కువ చేయకూడదు. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. మరీ ఎక్కువ చేయకూడదు. అంటే కొంతమంది వర్క్ హాలిక్స్ అంటారనమాట. ఆల్కహాలిజం ఉంటుంది కదా, అంటే ఎక్కువ తాగుడికి, మద్యపానానికి బానిసలైన వాళ్ళు. అలాంటి
ఆ బానిస కావడం అనేది ఆల్కహాలిజమే కాకుండా వర్క్హాలిజం అనేది కూడా ఉంది ఒకటి. వర్క్హాలిక్స్ అంటే వాళ్ళు ఎప్పుడు పని చేస్తూ ఉంటారు, ఎప్పుడు పని, నిద్ర కూడా పోకుండా పని చేస్తూనే ఉంటారు, ఎప్పుడు పని గురించి ఆలోచిస్తారు. కుటుంబం లేదు, ఏమీ లేదు, ఆహారం లేదు, ఏం నిద్రాహారాలు మాని ఎప్పుడు పని చేస్తూనే ఉంటారు వాళ్ళు. అది వర్క్హాలిజం. అది కూడా మంచిది కాదు. ఈ శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే కొంత దానికి రెస్ట్ కావాలి. ఈ శరీరానికి కావాల్సిన శరీర ధర్మం అనేది ఉంటుంది. దానికి రెస్ట్ ఇవ్వాలి, దానికి నిద్రపోవాలి, దానికి సరి అయిన ఆహారాన్ని సరి అయిన మోతాదులో మనం ఇవ్వాలి. ఎక్కువ ఇవ్వకూడదు, తక్కువ ఇవ్వకూడదు, ఎక్కువ పని చేయకూడదు, తక్కువ పని చేయకూడదు. ఎక్కువ చేసడం వలన కూడా మనకి లాభం ఏం లేదు, తక్కువ చేస్తే అసలు లాభమే లేదు. ఇప్పుడు ఒక్కోసారి మనం ఔషధ మొక్కలు చాలా మంచిది ఔషధం అని చెప్పి ఎక్కువ తీసుకుంటే ఏమవుతుంది? ఔషధము ఏమవుతుంది? విషమవుతుంది, చనిపోతారు. మోతాదుకు మించినలా మెడిసిన్ మీరు ఔషధాలు, అది ప్లాంట్ ప్రోడక్ట్ ఏదైనా సరే, ఆ ఔషధాన్ని మీరు స్వీకరించారు, ఇది ఎక్కువ మేలు చేస్తుంది, చాలా తినేశారు మీరు ఔషధాన్ని, అది విషమైపోతుంది. అతి సర్వత్ర వర్జయేత్ అని చెప్పబడింది. అంటే ఏదైనా అతిగా ఏది చేసినా కూడా అది విసర్జించాలి, ఛేదించాలి. ఏది అతి పనికిరాదు, మితి పనికిరాదు, అతి పనికిరాదు, మితి పనికిరాదు. శృతికి మించిన రాగము అంటాం. శృతికి మించిన రాగం ఎలా ఉంటుంది? పాటలో శృతిని మించేసిన రాగము ఓ పాడేస్తున్నాడు, కర్ణ కఠోరంగా ఉంటుంది, అబ్బా వినకుండా బైక్ వెళ్ళిపోవాలనిపిస్తుంది. మితికి మించిన మోతాదు ఏదైనా సరే అది కూడా మనకి సరికానిదే. అతి సర్వత్ర వర్జయేత్. అన్ని తగుపాళ్లలో సమపాళ్లలో ఉన్నప్పుడే అది ఒక ఔషధం లాగా పనిచేస్తుంది. అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మలతో ఒక సంవాదం, అంటే వాళ్ళిద్దరి మధ్యన ఒక డైలాగ్ జరుగుతుంది, ఒక మధ్యన సంభాషణ జరుగుతుంది. ఎన్నో ప్రశ్నలు అడుగుతున్నాడు అర్జునుల వారు. శ్రీకృష్ణుల వారు చక్కగా డీటెయిల్డ్గా ఆన్సర్ ఇస్తున్నారు. ఎప్పుడు ఆనందంగా ఎలా ఉండగలము? ఎందుకు దుఃఖంలో ఉన్నాడు మనిషి? ఆ దుఃఖం నుంచి ఎలా బయటపడాలి అడిగినప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినటువంటి ఆన్సర్ ఇది. మధ్య మార్గం గురించి చెప్పారు ఇక్కడ. యుక్త ఆహార విహారస్య యుక్త చేష్టసు కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. అంటే యుక్త స్వప్నము అంటే నిద్రపోవడం కూడా ఎంత కావాలో అంతే నిద్రపోవాలి. మనకి సుమారు 6 గంటలు, లేకపోతే బాగా ధ్యానం చేసుకునే వాళ్ళు 4 గంటలు 3 గంటలు సరిపోతుంది, లేకపోతే మ్యాక్సిమం 6 గంటలు, లేకపోతే కొంతమందికి 8 గంటలు కావాల్సి వస్తుంది. దానికంటే పడుకోకూడదు, దానికంటే నిద్రపోకూడదు. సూర్యుడు ఉదయించక మునిపే మనం నిద్ర లేయాలి. లోపల మన విషం పెరిగిపోతుంది ఎక్కువ నిద్రపోతే. బయటకు వెళ్ళిపోవాలి, మన శరీరం నుంచి కొన్ని విసర్జించబడతాయి. మనం ఎక్కువ పడుకోవడం వల్ల ఏం ఉపయోగం లేదు, బాగా రెస్ట్ తీసుకోవాలని చెప్పి ఎప్పుడు నిద్రపోతున్నాం అనుకోండి, లోపల విషము బయటకు వెళ్లకుండా లోపలే ఉండిపోతుంది. సో యుక్త స్వప్నావ అవబోధస్య అంటే ధ్యానము. ఆధ్యాత్మికతలో కూడా ధ్యానము, నేను 24 గంటలు ధ్యానం చేస్తానంటే కాదు, అవసరం లేదు. ఈ పాయింట్ శ్రీకృష్ణ పరమాత్మలు చెప్పారు. అవబోధస్య, యుక్తంగా ఉండాలి. యుక్త స్వప్నము, యుక్త అవబోధస్య, ధ్యానం కూడా యుక్తము. మీకు ఎంత కావాలో అంత చేయాలి. 3 గంటలు ఎవరైనా చక్కగా గంట ధ్యానం శ్రద్ధగా మంచి నాణ్యత కలిగిన ధ్యానం ఎరుకతో మీరు చేశారనుకోండి, ధ్యానం గొప్ప ధ్యానం అవుతుంది. అది ఎన్నో గంటలు అక్కర్లేదు, 24 గంటలు అక్కర్లేదు. మన కుటుంబాల్ని దూరంగా పెట్టి, మన ధర్మాల్ని విస్మరించి, అంటే పనులన్నీ ఎగ్గొట్టేసి ఎవరు ధ్యానం చేయమన్నట్లా. శ్రీకృష్ణ పరమాత్మ అదే చెప్పారు. మీ కుటుంబ ధర్మం అనేది ఉంటుంది, కొన్ని ధర్మాలు ఉంటాయి. ఆ ధర్మాలు నిర్వర్తిస్తూనే మీరు ఆధ్యాత్మికతలో కూడా ధ్యాన ధర్మము, ధ్యాన ప్రచార ధర్మము అన్ని నిర్వర్తించాలి బ్యాలెన్స్డ్ వేలో. మీ ఉద్యోగ ధర్మం ఉంటుంది, ఉద్యోగం చేస్తారు అందరూ. ఉద్యోగం వెళ్లాల్సింది వెళ్ళి చేసుకుని, అక్కడ ఎక్కువ చేయకూడదు, తక్కువ చేయకూడదు. ఉద్యోగం చేస్తున్నారు, ఆ ఉద్యోగంలో 6 గంటల పనో 8 గంటల పనో ఉంటుంది, అంతే. ఎక్కువ అక్కర్లేదు, తక్కువ అక్కర్లేదు. అక్కడ మళ్ళా ఇంటి కుటుంబ ధర్మం ఉంటుంది, కుటుంబ ధర్మం చేయాలి. మీ ధ్యాన ధర్మము, ఆత్మధర్మం ఉంటుంది. మీ ఎంత కావాలి ధ్యానము అంత చేయాలి. అందుకే శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినటువంటి విషయం ఇది, అందరూ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. ఈ మధ్య మార్గం గురించి చక్కగా చెప్పారు. యుక్త స్వప్న అవబోధస్య
యోగో భవతి దుఃఖః. ఎవరైతే యుక్తంగా అన్ని వేళలా యుక్తంగా ఉండగలుగుతారో, ఆహారము, విహారము, హాస్యము, మరి చేష్టసు కర్మస, మనం చేసే కర్మలు, స్వప్నము అంటే నిద్ర, మనం ధ్యానము, ఇవన్నీ కూడా యుక్తంగా చేయగలుగుతామో వారికి దుఃఖం ఉండదు, దుఃఖం నుంచి విముక్తి పొందుతారు అని చెప్పారు శ్రీకృష్ణ పరమాత్మలకు. ఒక్కసారి మనం ఎప్పటికీ మర్చిపోకుండా ఈ పాయింట్ ఎప్పుడు మనం పట్టుకోవాలి. భగవద్గీతలో చెప్పినటువంటి ఈ యొక్క శ్లోకం, యుక్తముగా ఉండడము. మన లోకం తీరు ఎట్లా ఉంటుందంటే ఎక్స్ట్రీమ్స్, అంటే విపరీతాలు, అంటే ఇటువైపు అన్నా వెళ్ళిపోతాం, అటువైపు అన్నా వెళ్ళిపోతాం. ఒక బ్యాలెన్స్డ్గా రెండు ఉండవు అనమాట. అది చూస్తుంటాం. ఏదో సంసారంలో ఎక్కువగా ఉండిపోతాం, చాలా సంసారంలో కూరుకుపోయి ఉంటాం. సంసారంలో ఈ సంసారమే, ఇంకేమీ లేదు, నిర్వాణం లేదు, పాడలేదు, ధ్యానం లేదు, పాడలేదు. సంసారమే, నా పిల్లలు, నా వాళ్ళు, నాది, సంపద, ధనము, ఇవి, పెళ్లి, పితాకులు, ఇవన్నీ ఉంటాయి సంసారం. ఇది తప్ప ఇంకేమీ లేదు అంటాడు. లేకపోతే సన్యాసి, అన్ని ఈ సన్యాసం ఏమొద్దు, సంసారం వద్దు, నేను సన్యాసం తీసుకుంటా, అన్ని వదిలేసేసి, సంసారాన్ని వదిలేసేసి, గృహస్థ ధర్మాన్ని వదిలేసేసి, అడవులకు పారిపోయి, లేకపోతే హిమాలయాలకు వెళ్ళిపోయి గుహల్లో కూర్చొని మనం సన్యాస ధర్మం అని చెప్పేసి అక్కడ ఉంటాం అనుకోండి. ఈ రెండు కూడా వైపరీత్యాలే, విపరీతమైనటువంటి చర్యలే, విపరీతమైనటువంటి కర్మలే. ఇక్కడ ఆపత్ సన్యాసము అంటాం. ఆపత్ సన్యాసము అంటే ఎన్నో రకరకాల సన్యాసులు ఉంటారు. అంటే మీరు చనిపోతారు, ఒక జబ్బు వచ్చి ఉంటుంది, డాక్టర్లు చెప్పుంటారు నువ్వు ఖచ్చితంగా చనిపోతావు, క్యాన్సర్ మొత్తం స్ప్రెడ్ అయిపోద్ది, ఇంకొక 3 సంవత్సరాలు కంటే మేము గ్యారంటీ ఇవ్వలేము అని చెప్పేశారు. అప్పుడు వాళ్ళకి ఆపత్ సన్యాసం అనేది వస్తుంది. అంటే వాళ్ళకి ఆపద ఉందని తెలిసినప్పుడు, శరీరాన్ని వదిలేస్తాము అని తెలిసినప్పుడు, అప్పుడు ఆధ్యాత్మికతలో వస్తారు. అప్పుడు సన్యాసం తీసుకోవాలంటారు. నేను ధ్యానిని, నేను ధ్యానం చేయాలి. ఓకే. ఇంకొకటి, కొంతమంది సన్యాసం ఎందుకు తీసుకుంటారంటే మర్కట సన్యాసం. అంటే ఇంట్లో భార్య మీద కోపం వచ్చి, లేకపోతే అలిగి, లేకపోతే ఏదో ఒకళ్ళు అనుంటారు మాటలు, దానికి ఇంట్లో నుంచి పారిపోతారు, ఇంట్లో నుంచి వెళ్ళిపోతారు. వాళ్ళు మర్కట సన్యాసం. చిన్న చిన్న కోపాలు, చిన్న చిన్న ద్వేషాలు, వాటితో ధ్యానం వచ్చేస్తారు. కొంతమంది ధ్యానంలోకి వచ్చేస్తారు, సన్యాసం తీసుకుంటున్నానని చెప్పి దీంట్లోకి వచ్చేసి ఉంటారు. కానీ మళ్ళా లాగబడుతుంటారు దీంట్లోకి, సంసారంలోకి మళ్ళా వస్తారు, మళ్ళా అటు వెళ్తారు, మళ్ళా ఇటు. సో మర్కట సన్యాసము. దానికంటే గొప్ప సన్యాసం ఒకటి ఉంది, దాన్ని వివిధిష సన్యాసము అంటారు. వివిధిష అంటే వివేకానంద స్వామి రామకృష్ణ పరమహంస గారిని కలిసినప్పుడు ఈ వివిధిష సన్యాస స్థితి ఉంది. అంటే నేను జ్ఞానాన్ని తెలుసుకోవాలి, నేనెవరిని, భగవంతుడెవరు, ఈ సృష్టి ఏంటి, ఈ సృష్టి ఎవరు సృష్టించారు, ఎవరు సృష్టికర్త, వెళ్ళి క్వశ్చన్స్ అడిగారు. ఆయన చెప్పారు, నేను చూశాను సృష్టికర్తని, అయితే నాకు కూడా చూపిస్తారా అనే వివేకానంద స్వామి అడిగితే ఖచ్చితంగా చూపిస్తాను, కానీ కొన్ని కండిషన్స్ అప్లైడ్, నువ్వు కూడా ధ్యానం చేయి, నాలాగా ధ్యానం నేర్పించారు. ఇది చెయ్యి, నీకు సృష్టికర్త కనిపిస్తారు, ఈ సృష్టి అర్థమవుతుంది, నీకెవరో నువ్వు తెలుస్తుంది, నీ జ్ఞానం కలుగుతుంది నీకు. ఇది వివిధిష సన్యాసము. అంటే తీవ్రమైనటువంటి జ్ఞానం పొందాలి, నేను ఆత్మజ్ఞానం పొందాలనే కోరికతో ఎవరైతే ఉంటారో వారందరూ ఈ కోవకు చెందినవారు. చాలా మంది వరకు ఇది కూడా చాలా గొప్ప సన్యాస స్థితి. మన జీవితంలో అన్ని అనుభవం చెందేసి ఉంటాము, చేసి ఇంకేముంది, అక్కడ ఏం ఆనందం లేదు, ఉత్తుత్తి ఆనందాలే వచ్చిపోతుంటాయి. ఆనందం, కారు కొనుక్కుంటారు, ఎన్ని రోజులు ఉంటుంది ఆనందం, ఆ సుఖం ఎన్ని రోజులు ఉంటుంది, 10 రోజులు కూడా ఉండదు. దాని మీద వ్యామోహంతో రోజు దాన్ని తుడిచి ఎన్ని రోజులు ఆ కారుని నడిపి దానివల్ల పెద్ద ఆనందం లేదు. తర్వాత మనం ఏ వస్తువు పైన వ్యామోహం పెట్టుకుని దాని మీద ఒక అటాచ్మెంట్ పెంచుకుని తర్వాత దానిలో ఏమీ రావట్లేదు, నాకు ఆనందం లేదని ఒక ప్రశ్న మనలో ఉదయిస్తుంది. నిజమైన ఆనందం ఎక్కడుంది? ఇది తాత్కాలికమైనది, వస్తుంది పోతుంది. లేకపోతే వ్యక్తుల మీద మన ప్రేమ పెంచుకుంటాం, ఆ వ్యక్తి కోల్పోతున్నాము అని బాధ కలుగుతుంది. అంతవరకు ఆనందించే వాళ్ళము, అప్పటి నుంచి బాధ కలుగుతుంది. ఏ బంధం అయితే ఏర్పరచుకున్నామో ఆ బంధమే ఆ ఆనందానికి దుఃఖానికి హేతు అవుతుంది, ఆనందరహిత స్థితికి తీసుకువెళ్ళిపోతుంది. మీరు అది గమనించి ఉండారు. ఒక రోజా పుష్పము, దాన్ని చూసి ఇది ఎప్పుడు ఉండిపోవాలనుకుంటారు, కానీ ఉండదు. 2 రోజుల తర్వాత వాడిపోతుంది, ఆ చెట్టు మీదనే రాలిపోతుంది. అప్పుడు మీకు బాధ కలుగుతుంది. ఒక పక్షిని మీరు ప్రేమించారు, ఒక పెట్ యానిమల్ని ప్రేమించారు. ఇదే విషయం, ఏదైతే మనం బంధాన్ని ఏర్పరచుకుంటామో అది బందీ చేసేస్తుంది మనల్ని. సో అప్పుడు మనకి కొన్ని ప్రశ్నలు ఉదయిస్తాయి. ఈ దుఃఖరాహిత్యం అన్నిటా ఏది పట్టుకున్నా అక్కడ దుఃఖమే కలుగుతుంది, ఆనందం ఎట్లా వస్తుంది?
ఆనందం ఎట్లా వస్తుంది? ఆ ప్రశ్న మనల్ని వివిధిష సన్యాస స్థితికి వెళ్ళేట్లు చేస్తుంది. అంటే నేను తెలుసుకోవాలి, అప్పుడు కొంచెం పక్కన పెడతాం ఈ సంసారాన్ని, వీటిని. వాటికంటే ఎక్కువ ప్రయారిటీ మనం ఈ ఆధ్యాత్మికతకి ఇస్తాం. ఆ టైంలో అన్నీ కొంచెం పక్కన పెడతాం. ఎంత తీవ్రంగా మరి వివేకానంద స్వామి వారు ఎంతో దీక్షగా, ఎంతో శ్రద్ధగా ఆయన ధ్యానం చేశారు. అచిర కాలంలో, చాలా తక్కువ కాలంలోనే ఏది పొందాలో అది పొందారు ఆయన. ఇప్పటికీ మనం వివేకానంద స్వామి గురించి మనం మాట్లాడుకుంటుంటాం. ప్రతి ఒక్కరికి గూస్ బంప్స్ వస్తుంటాయి, రోమాన్స్లం అయిపోతుంటాం. ఎందుకు? ఆయన చేసిన గ్రేటెస్ట్ కాంట్రిబ్యూషన్. షేక్ చేశాడు ఒక్కసారి ప్రపంచాన్నంతా కూడా. ఇంకొక సన్యాస స్థితి ఉంది, బృహత్ సన్యాస స్థితి. బృహత్ అంటే అద్భుతమైనటువంటి సన్యాస స్థితి. అంటే ఏది వదలాలో అది మనం త్యజించామనుకోండి. సన్యాసం అంటేనే సమ్యక్ న్యాసము. న్యాసం అంటే త్యజించడము. అంటే ఏది త్యజించాలో అది త్యజించాలి. అజ్ఞానాన్ని త్యజించే వాళ్ళు సంసారంలో ఉంటూనే నిర్వాణాన్ని సాధిస్తారు. దీన్నే మరి విద్వత్ సన్యాసము, బృహత్ సన్యాసము, విద్వత్ సన్యాసము అంటాం. అంటే అత్యున్నతమైనటువంటి సన్యాస స్థితి. మీరు గృహస్థ ధర్మంలోనే ఉంటారు, బాధలు అన్ని మీ చుట్టూరా బాధలు ఉంటాయి, అన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, కానీ మీరు ఆధ్యాత్మిక ధ్యానాన్ని చేస్తుంటారు. మేము ఏది అంటకుండా ఉంటారు. తామర పువ్వులాగా, తామరాకు మీద నీటి బిందువులాగా. అదే విద్వత్ సన్యాస స్థితి. ఇది బ్రహ్మజ్ఞానులు ఫాలో అయ్యే మెథడ్. ఇది అసలు సిసలైనటువంటి సన్యాస స్థితి. మిగతా సన్యాస స్థితులు, ఫర్ ఎగ్జాంపుల్ మర్కట సన్యాసం, వచ్చి వెళ్ళిపోతుంటుంది. ఈ రోజు నేను సన్యాసం అయిపోతున్నాను, ఈ రోజు నుంచి ధ్యానం చేస్తానంట. మళ్ళా 4 రోజుల్లో మళ్ళీ వదిలేస్తారు ధ్యానాన్ని. ఎవరి మీద కోపం వచ్చి ధ్యానంలోకి వచ్చి ఉంటారు. ఆ కోపం తగ్గిపోగానే మళ్ళా నార్మల్. తాత్కాలికమైనటువంటి ఒక క్షణంలో వాళ్ళ డెసిషన్ మారిపోతుంది. ఆధ్యాత్మికత లేకపోతే సంసారమా, దీనిలోకి వెళ్ళిపోతారు మళ్ళీ. అలా కాకుండా వివిధిష సన్యాస స్థితి ఏదైతే వివేకానంద స్వాములు తీవ్రమైనటువంటి ఆ జ్ఞాన పిపాస, అంటే ధ్యానాన్ని తెలుసుకోవాలి, జ్ఞానాన్ని తెలుసుకోవాలి, దీని అంతు తేల్చాలి. ఏది తెలుసుకుంటే ఇంకా నాలో ఈ దుఃఖం విడిపోతుందో దాన్ని తెలుసుకోవాలి అనే తపన ఉండి వస్తారు కదా, వివిధిష సన్యాస స్థితి. ఇది కూడా చాలా గొప్ప విషయం. అన్నిటికంటే అత్యున్నతమైనది మరి విద్వత్ సన్యాస స్థితి, బృహత్ సన్యాస స్థితి. అది బ్రహ్మజ్ఞానులు ఎవరైతే ఆ బ్రహ్మజ్ఞానం కోసం ప్రయత్నం చేస్తుంటారో, ఎవరైతే సంసారంలో ఉంటూనే నిర్వాణాన్ని సాధిస్తారో, ఉద్యోగం చేస్తూనే ఉంటారు. లాహిరి మహాశయ గారు పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఆయన ఒక క్లర్క్ గా పనిచేసేవాళ్ళు ఒక ఆఫీస్లో. రాత్రంతా ధ్యానం చేసేవాళ్ళు. పొద్దునంతా సంసారము, రాత్రంతా ధ్యానం. మిడిల్ పాత్, మధ్య మార్గం ఏది వదలలేదు ఆయన. చివరి దశ వరకు ఆయన రిటైర్మెంట్ అయిపోయింది, అయినా కూడా వారి ఫ్యామిలీ కుటుంబాన్ని పోషించడానికి ఉద్యోగ ధర్మాన్ని మళ్ళా అడిషనల్ వర్క్ కూడా ఆయనకి ఇవ్వబడింది. అది చేస్తూనే సాధన చేసి ఆ టైంలోనే ఆయన ఎన్నో శరీరాల్లో ఉండేవాళ్ళంట. ఒక యోగి ఆత్మకథ పుస్తకం చదువుతుంటే మనకి ఆ విషయాలు మనకు బోధపడతాయి. ఎలాంటి సాధనలు చేశారు, ఏది వదలలేదు. కుటుంబ పోషణ చక్కగా, వాళ్ళ కుటుంబాన్ని చక్కగా పోషించారు. ఉద్యోగంలో పర్ఫెక్ట్. ఆయన జాబ్ ఎంత పర్ఫెక్ట్గా చేసేవాళ్ళంటే నిజాయితీగా, పంక్చువాలిటీ, టైం కంటే టైంకి వెళ్ళి తన డ్యూటీ చేసుకుని వచ్చేవాళ్ళు. అంత నిక్కచ్చిగా ఉండేవాళ్ళు. లాహిరి మహాశయ గారు గొప్ప ఎగ్జాంపుల్ మనకి. ఈ విద్వత్ సన్యాస స్థితి గురించి ఆయన గొప్ప ఎగ్జాంపుల్. అలాంటి కోవకి చెందిన వాళ్ళమే మనమంతా కూడా. ఏది సంసారాన్ని వదలక్కర్లేదు. ఇది వదిలి ఓన్లీ మెడిటేషన్ అని కాదు, చక్కగా గృహస్థ ధర్మాన్ని పాటిస్తూ సమాజంలో అందరితో ఉంటూనే, ఎక్కడికి వెళ్ళిపోకుండా, ఏ అడవులకి వెళ్ళక్కర్లేదు, ఏ గుహల్లోకి వెళ్ళక్కర్లేదు, ఏ హిమాలయ పర్వతాలకి పారిపోక్కర్లేదు. ఇక్కడ అందరితో ఉంటూనే మన సాధన చేసుకుంటూ, ధ్యాన సాధన చేసి, మన గురించి మనం తెలుసుకుంటూ, సజ్జన సాంగత్యంలో అందరికీ మనం తెలియచెప్పి, వాళ్ళు చెప్పే విషయాలు మనం నేర్చుకుంటూ, ఇలా చేసే వాళ్ళందరూ కూడా విద్వత్ సన్యాసులు. అది నిజమైన సన్యాస స్థితి. లేకపోతే ఊరికే నేను ఇది ఈ రోజు నుంచి త్యజించేస్తున్నాను అంటాం. నిజంగా వాళ్ళు త్యజించట్లేదు. చాలా మంది సన్యాసులు ఇప్పుడు శ్రీశైలం అడవుల్లోకి వెళ్ళినా కూడా సన్యాసులు కనిపిస్తుంటారు. వాళ్ళంతా మర్కట సన్యాసులు. చాలా వరకు మర్కట సన్యాసులు అంటే ఇంట్లో అలిగి అడవులకు వచ్చేసారు. నేను ఇంకా నీ ముఖం చూడను, నువ్వు నన్ను తిట్టావా అని చెప్పి అలిగేసి అక్కడికి వెళ్ళి తపస్సు చేసుకుంటూ ఉంటారు. కానీ ఎప్పుడు గుర్తుంటుంది, బాధపడుతూ ఏడుస్తూ ఉంటారు. అప్పుడప్పుడు గుర్తొచ్చినప్పుడల్లా ఎంతో మిస్ అయిపోతుంటారు ఇక్కడ. ఎందుకంటే ఈ భూమండలం చాలా అద్భుతమైనటువంటిది. ఇది దివ్యమైనటువంటి
ఒక అద్భుతమైనటువంటి పాఠశాల. అందుకే ఇక్కడ మధ్య మార్గం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ మధ్య మార్గంలో ఎవరైతే ఉంటారో మనము ఎప్పుడు కూడా దుఃఖం మన ఛాయలకి రావు. ఇప్పుడు ఈ కాన్సెప్ట్ ని నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్దాం, ఇంకొక లోతుగా అర్థం చేసుకుందాం మధ్య మార్గాన్ని గురించి. మరి ఈ భూమండలం మీద ద్వంద్వాలు ఉన్నాయా లేవా? మీకు తెలిసిన ద్వంద్వాలు కొన్ని చెప్పండి. చావు పుట్టుకలు ద్వంద్వమేనా? మనం పుడుతున్నాము, చనిపోతున్నాము, ఇది కూడా ద్వంద్వమే. నేను ఎప్పుడు పుట్టాను కాబట్టి ఎప్పుడు పుట్టుకలోనే ఉండాలి, ఎప్పుడు చనిపోకూడదు అనుకున్నాం అనుకోండి, కాదు, ఒకరోజు చనిపోతాం. మధ్య మార్గం అంటే ఈ పుట్టుకని స్వీకరించాలి, చావుని స్వీకరించాలి, రెండింటిని ఈక్వల్గా స్వీకరించాలి. ఈ చావుని చూసినప్పుడు భయపడకూడదు, పుట్టుకని చూసినప్పుడు భయపడకూడదు, మనం ఆనందించకూడదు. ఈ పుట్టుక వచ్చింది మనకి, ఈ జన్మ తీసుకోవడానికి ఒక కారణం ఉంది, వచ్చాము, దాన్ని చక్కగా మనం స్వీకరించాలి ఈ జన్మని. చాలా మంది ఈ జన్మని, ఈ పుట్టుకని స్వీకరించరు. వాళ్ళు ఈ జన్మని తిట్టుకుంటుంటారు, నేను ఈ నరకంలోకి, దేవుడా నన్ను ఈ నరకంలోకి పంపించావని, ఎప్పుడు కూడా భూమండలాన్ని నరకంగా, నా జీవితాన్ని నరకం చేసేసావు అని చెప్పి అనుకుంటూ ఉంటారు. సో ఈ పుట్టుకను, మన చావుని, రెండిటిని కూడా ఈక్వల్గా, అంటే దేన్ని మనం చేయించకూడదు, రెండిటిని స్వీకరించగలగాలి. ఇంకొక ద్వంద్వం ఏంటి? పగలు రాత్రి. పగలుంది, రాత్రి ఉంది. కొంతమందికి రాత్రి అంటే ఇష్టం లేదు, పగలంటేనే ఇష్టం. కొంతమంది పగలంటే ఇష్టం లేదు, రాత్రి అంటేనే ఇష్టం. ఇది అనివార్యం. పగలు తర్వాత రాత్రి వస్తుంది, రాత్రి తర్వాత పగలు వస్తుంది. ఈ రెండింటిని సమపాళల్లో ఎవరైతే అంగీకరిస్తారో, స్వీకరిస్తారో, మరి వాళ్ళకి దుఃఖం ఉండదు. రెండు ఈక్వల్ గా తీసుకోవాలి. ఇంకొక ద్వంద్వం చెప్పండి. సుఖ దుఃఖాలు అనేది ఇంకొక ద్వంద్వం ఉంది కదా. సుఖం వస్తుంది, దుఃఖం వస్తుంది. మనకి ఏది సుఖం కలుగు చేస్తుందో అదే దుఃఖప్రాయం అవుతుంది. ఒక ఉదాహరణ చెప్పండి. ఏది సుఖం అనుకుంటున్నారో అదే దుఃఖానికి కూడా కారణం అవుతుందా లేదా? అవుతుంది, ఖచ్చితంగా అవుతుంది. ఒక ఎగ్జాంపుల్ చెప్పండి మీ లైఫ్ నుంచి, ఒక్క ఉదాహరణ. పిల్లల మీద ప్రేమ, చాలా గొప్ప విషయం చెప్పారు. పిల్లల మీద ప్రేమ, ఆ ప్రేమ ఎంతగా ఉంటుందంటే, వాళ్ళు మీ నుంచి ఉద్యోగం కోసం వేరే ఊరికి వెళ్ళారనుకోండి, ఆ ప్రేమే మీకు దుఃఖాన్ని, ఓ మా కొడుకు వేరే ఊరికి వెళ్ళి ఉద్యోగం చేస్తున్నాడు, చిన్నప్పుడులాగా నేను ఎక్కువ స్పెండ్ చేయలేకపోతున్నాను, మా పిల్లలతో ఆడుకోలేకపోతున్నాను, మా పిల్లల యొక్క ముఖాన్ని చూసి ఆనందించలేకపోతున్నాను, వాళ్ళు ఎప్పుడు దూరంగా ఉన్నారు, ఇలాంటి భావనలన్నీ అదే దుఃఖం హేతువవుతుంది. ఏదైతే మనం సుఖంగా అనిపించిందో అదే దుఃఖానికి కూడా హేతువవుతుంది. ఏది దుఃఖం అనుకున్నామో అది సుఖం కూడా ఇస్తుంది. కొన్ని దుఃఖం కలిగి ఉంటాయి మీకు, కొన్ని దుఃఖాలు అవే సుఖాన్ని కూడా కలుగు చేస్తాయి. ఎట్లా చెప్పండి? మీ దగ్గర ఉండే డబ్బంతా పోయింది, డబ్బు పోయింది, స్నేహితులు అప్పటి వరకు బాగా గాసిప్పు, గప్పాలు చేసుకుంటూ, గప్పాలు కొట్టుకుంటూ టైం అంతా వేస్ట్ అయిపోయేది. ఫ్రెండ్స్ అంతా వెళ్ళిపోయారు, బిజినెస్ లేదు, ఏమీ లేదు, ఒంటరిగా ఉన్నారు, ధ్యానం చేసుకున్నారు. అది మంచిదా మీకు చెడా? మంచిదే జరిగింది. మరి ఏది దుఃఖం అనుకున్నారో అది సుఖాన్నే కలిగించింది కదా. ఈ సుఖ దుఃఖాలు అనేవి, రాగద్వేషాలు అనేవి, సుఖ దుఃఖాలు రెండు కూడా జంటలు అంటారు. ఈ భూమండలం మీద ఏది సుఖం కలుగు చేస్తుందో అది దుఃఖం కూడా కలుగు చేస్తుంది. ఏది దుఃఖం కలుగు చేస్తుందో దానికి ప్లస్ మైనస్ ఉంటాయి. ఆ దుఃఖానికి ఏదైతే దుఃఖం కలుగు చేస్తుందో దానికి ప్లస్ కూడా ఉంటుంది, దానివలన మేలు కూడా జరుగుతుంటుంది. ఈ రెండిటిని ఈక్వల్గా ఎవరు తీసుకుంటారో వాళ్ళే మధ్య మార్గం, వాళ్ళదే మధ్య మార్గం. ఈక్వల్గా తీసుకోవాలి ద్వంద్వాలని. మిమ్మల్ని ఒకళ్ళు పొగిడారు, ఈ భౌతిక తలంలో ఈ ఎక్స్పీరియన్స్ అందరికీ వస్తుంది. మిమ్మల్ని చాలా మంచిగా అప్రిషియేట్ చేశారు, పొగిడారు అనుకుందాం, ఎంత ఆనందపడతారు మీరు. మిమ్మల్ని ఇంకొకళ్ళు తిట్టారు, కోపడ్డారు, మీకు ఒక ఫీడ్బ్యాక్ ఇచ్చారు, క్రిటికల్గా ఫీడ్బ్యాక్ ఇచ్చారు, అంటే మీరు చేసిన పని అంత సరిగ్గా లేదండి అన్నారు, లేకపోతే మీ మాటలు కటువుగా ఉన్నాయి, కొంచెం అంత కటువుగా మాట్లాడదండి, కొంచెం ఇబ్బందిగా ఉంది అన్నారు. మీకు అప్పుడు లోపల ఏమనిపించి ఉంటుంది? ఎవరైనా మిమ్మల్ని క్రిటిసైజ్ చేసినప్పుడు, విమర్శించినప్పుడు, ఎవరైనా పొగిడినప్పుడు రెండు రకాలైనటువంటి ప్రతిస్పందనలు మనలోంచి వస్తున్నాయి. ఆనందమన్నా వస్తుంది, లేకపోతే దుఃఖమన్నా పడుతున్నాం. ఈ రెండిటిని ఎవడైతే ఈక్వల్గా తీసుకుంటారో, ఎవడైనా మిమ్మల్ని పొగిడినప్పుడు పొంగిపోకుండా, ఎవరైనా తిట్టినప్పుడు కుంగిపోకుండా ఉంటారో మధ్య మార్గం ఉన్నట్టు మీరు. ఆ మధ్య స్థితి, ఎగ్జాక్ట్గా ఆ మిడిల్ స్టేట్లో,
రెండిటిని సమపాళల్లో స్వీకరించగలిగే గుణాన్ని మనం సంపాదించామా, ఈ మధ్య మార్గంలో దీన్ని దాటి వెళతాము, ఈ ద్వంద్వాల్ని దాటుతాము. మనకి ఆరోగ్యం ఉంది అంటే యవ్వనం ఉంది, ఆరోగ్యం ఉంది, ఇవన్నీ ఉన్నాయి. కానీ ఈ శరీరానికి ముసలితనం వస్తుంది, ఎప్పుడొకప్పుడు కాళ్ళల్లో నొప్పి వస్తుంది, నడవలేనే స్థితి వస్తుంది, పళ్ళు కొంచెం ఊడిపోతాయి. అప్పుడు బాధ కలుగుతుందా, ఆనందపడుతుంటామా? బాధ కలుగుతుంది. అరే నేను ముసలివాడిని అయిపోతున్నాను, జుట్టు నెరిచిపోతుంది, ఇవన్నీ బాధ కలుగుతుంటాయి. ఇంత ముందులాగా డాన్స్ చేయలేము, ఇంత ముందులాగా నడవలేము, ఇంత ముందులాగా కొండలు నెక్కలేము. ఇప్పుడు లోపల నిదానంగా మన శరీరంలో ఉన్న ఆ బలము తగ్గుతుంది, శరీర బలం తగ్గుతుంది, అప్పుడు మనకి దుఃఖం కలుగుతుంది. కానీ కొంతమంది ఇంకొక కోణంలో తెలుసుకుంటారు, దాన్ని స్వీకరిస్తారు. స్వీకరించి వాళ్ళు ఈ గృహస్థ ధర్మం నుంచి వానప్రస్థాశ్రమము, తర్వాత నెక్స్ట్ ధర్మమైనటువంటి సన్యాస ధర్మం తీసుకుని, అంటే ఈ స్టేజ్ లో ఏజింగ్ ఇస్ సేజింగ్ అంటారు అనమాట. అంటే నేను ముసలితనము ఇంకా బాడీని వదిలేసే సమయం నాకు ఆసన్నమైందని వాళ్ళు ప్రిపేర్ అవుతుంటారు, ధ్యానం చేస్తారు. వాళ్ళు ఎరుకను పెంచుకుని చక్కగా వాళ్ళ యొక్క అనుభవాల్ని అందరికీ నేర్పిస్తూ, జ్ఞానాన్ని తెలియజేస్తూ, షేర్ చేస్తూ వాళ్ళు ఎంతో విజ్డమ్తో ఇంటిగ్రేషన్ చేసుకుంటారు, స్వీకరిస్తారు. ఈ వచ్చే అన్ని మార్పుల్ని వాళ్ళు స్వీకరిస్తారు. ఇది న్యాచురల్ అని తీసుకుంటారు, ఇది అత్యంత సహజం. ముసలితనము, జరా మరణాలు అంటాం. జరా మరణము అంటే ముసలితనం రావడం, కానీ ఈ శరీరంలో ఒక విధమైనటువంటి శక్తి పోయి మరి కొన్ని జబ్బులు రావడం అనేది కానీ అత్యంత సహజము, చాలా సహజము, వచ్చి తీరుతాయి. ఏనుగులు 6 సార్లు దంతాలని పోగొట్టుకుని 6 సార్లు కొత్త దంతాలు వస్తాయంట. 6 సార్లు. కొంతమంది జానుల్లో నేను చూశాను కొత్త దంతాలు, మళ్ళా వాళ్ళు 80 సంవత్సరాల తప్పుడు అవన్నీ ఊడిపోయి ఉంటాయి, కొత్త పళ్ళు వస్తాయి. అప్పటి వరకు కొంతమందికి జుట్టు తెల్లబడిపోయి మళ్ళా కొత్త జుట్టు, నల్ల జుట్టు వస్తుంటుంది. ఎలా అయితే ఏనుగులలో 6 సార్లు దంతాలు పోగొట్టుకున్నా కూడా 6వసారి కూడా కొత్త దంతాలు వస్తాయంట వాటి. మనిషిలో కూడా అది ఉంది. కానీ ఎప్పుడైనా సరే మనం మరణించవలసిందే, ఈ శరీరాన్ని వదిలేసి వెళ్ళవలసిందే. సో మన యవ్వన స్థితిని, ముసలితనాన్ని కూడా ఈక్వల్గా సమపాళల్లో సమతుల్యంతో ఈక్వల్గా స్వీకరించగలగాలి. రెండింటినీ స్వీకరించాలి. ఏ స్థితి ఉంటే ఆ స్థితిని స్వీకరించగలగాలి. ఇది భౌతిక తలంలో మనల్కి ఎంతో మేలు చేస్తుంది. ఇక్కడే ఇబ్బంది పడేదంతా భౌతిక తలంలోనే చాలా మంది వరకు. రెండవది, ఈ మధ్య మార్గం యొక్క ఇంకొక కోణం నుంచి చూద్దాం. మానసిక తలంలో కూడా మధ్య మార్గాన్ని అవలంబించాలి. మానసిక తలంలో ఏమవుతుంటుంది, ఈ ఆలోచనలు పుట్ట కదా, మనకి పాజిటివ్ ఆలోచనలు వస్తాయి, నెగటివ్ ఆలోచనలు వస్తాయి. ఎన్ని పాజిటివ్ ఆలోచనలు వస్తాయో అన్ని నెగటివ్ ఆలోచనలు కూడా వచ్చేసి ఆ రెండు కౌంటర్ చేసుకుంటాయి. యుద్ధం జరుగుతుంటుంది లోపల. నేను క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీ వన్యమైత్రి ప్రోగ్రామ్ వెళ్ళాలి అనుకుంటారు, ఒక థాట్ వస్తుంది. నెక్స్ట్ ఇంకొక థాట్, వద్దు, ఒకళ్ళ పెళ్లికి ఆహ్వాన పత్రిక ఇచ్చారు, వద్దు, అక్కడ టైర్ పంక్చర్ అయ్యి ఏమైనా ప్రాబ్లం అవుతుందేమో, ప్రయాణంలో ఏమైనా ఇబ్బంది కలుగుతాయి, వద్దు అనే ఇంకొక ఆలోచన వచ్చేస్తుంది. ఈ రెండు ఆలోచనల మధ్యన సందిగ్ధంలో పడి నలిగిపోతుంటాం. సో మానసిక తలంలో కూడా చాలా మంది వరకు నెగటివ్ థాట్స్, పాజిటివ్ థాట్ రెండు ఉంటాయి. నెగటివ్ పాజిటివ్ ని ఎవరైతే రెండింటినీ స్వీకరించేస్తారో దేంతో యుద్ధం చేయరు. నాకు ఓన్లీ పాజిటివే కావాలి, నేను ఓన్లీ పాజిటివ్ అంటే కుదరదు, అంటే నాకు ఒక్కటే డే టైం ఒక్కటే కావాలి, నైట్ టైం వద్దు అని ఎవరైతే అంటారో వాళ్ళు ఎక్స్క్లూడ్ చేస్తారో అదే ఇబ్బంది పెడుతుంది వాళ్ళని. నాకు నెగటివ్ వద్దు అనే నెగటివ్ని బ్లాక్ చేసుకుంటారు చాలా మంది వరకు. ఈ మానసిక తలంలో నాకు ఈ నెగటివ్ థాట్ ఆలోచించకూడదు, ఈ రోజు నుంచి ఆ వ్యక్తి గురించి నేను ఆలోచించను, అతని మీద నాకు చాలా ద్వేషం వచ్చింది, ఈ గురించి ఆలోచించను అని ఏం చేస్తామంటే ఆలోచన చేస్తాం ఆ వ్యక్తి గురించే. ఎవరినైతే మనం తిరస్కరిస్తుంటామో అదే ప్రధానమైనటువంటి ఆలోచనగా మారుతుంది మనకి. ఈ మానసిక తలంలో కూడా అన్నిటినీ స్వీకరించాలి. మానసిక తలంలో ఎన్నో ద్వంద్వాలు ఉంటాయి, ఈ ఆలోచన తలం అంటాం. ఈ ఆలోచన తలంలో కూడా రెండు ద్వంద్వాలని సమస్థితిలో స్వీకరించినప్పుడు ఈ ద్వంద్వాతీత స్థితి కలుగుతుంది. ఈ రెండింటిని దాటి వెళ్తాము, అదే మధ్య మార్గం. ఈ రెండిటి మధ్యలో ఒక సంధి ఉంటుంది, ఈ మధ్యలో గ్యాప్ లో మనం ఉంటాం. ఇప్పుడు ఉచ్ఛ్వాస నిశ్వాస. మీకు ఉచ్ఛ్వాస నాకు ఆక్సిజన్ మాత్రమే ఇష్టము, కార్బన్ డైఆక్సైడ్ నాకు వద్దు అనుకున్నాం అనుకోండి, నిశ్వాస నాకు ఇష్టం లేదు, ఉచ్ఛ్వాసే నాకు ఇష్టం అంటే మీరు ఉంటారా? ప్రాణంతో ఇక్కడ ఉంటారా? లేదు. ఎంత ఉచ్ఛ్వాస తీసుకుంటున్నారో అంత నిశ్వాస జరుగుతుంది. మధ్య మార్గం ఆల్రెడీ మనం ఫాలో అవుతున్నాం, ఈ శ్వాసలోనే మధ్య మార్గం ఉంది. ఇప్పుడు కదా, వెరీ గుడ్.
ఈ శరీర నిర్మాణం సూక్ష్మంలో మోక్షం. పైన ఏముందో ఇక్కడ కింద కూడా అక్కడే అట్లానే ఉంది. ఈ శరీర నిర్మాణమే చూసుకుందాం. మనం ఆహారం తీసుకుంటున్నాం. తీసుకున్న ఆహారం ఇన్పుట్, అవుట్పుట్ అనేది ఉందా లేదా? యూరినేషన్, మన డెఫికేషన్ ప్రాసెస్, అంటే విసర్జన క్రియ కూడా జరగకుండా మనం నాకు విసర్జన అంటే ఇష్టం లేదు అనుకున్నాం అనుకోండి, ఏమవుతుంది? పొట్ట నొప్పి. ఇది ఎంత సహజము. ఈ ఇది దైవ నిర్మాణం. ఈ శరీర నిర్మాణమే ఎలా చేయబడిందో చూడండి. ఇది మధ్య మార్గం. ప్రతి ఒక్కటి సమతుల్యంలో, మన శరీర కణాలలో ప్రతి ఒక్కటి కూడా ఎంతో మధ్య మార్గాన్ని ఫాలో అవుతుంటాయి. ఏది ఎక్కువ లేదు, తక్కువ లేదు. మీ హార్మోన్స్ ఎక్కువ రిలీజ్ చేయవు, తక్కువ రిలీజ్ చేయవు. మీ థైరాయిడ్ గ్లాండ్ ఉంది. ఈ థైరాయిడ్ ఎంతో ఇంపార్టెంట్ గ్లాండ్. ఎక్కువ రిలీజ్ చేయకూడదు, తక్కువ రిలీజ్ చేయకూడదు. హార్మోన్స్ని సమతుల్యంలో ఉన్నప్పుడు మన శరీరము హాయిగా ఉంటుంది. మానసిక తలంలో కూడా ఈ ఆలోచన క్షేత్రంలో, భావనా క్షేత్రంలో ఎప్పుడు కూడా ఈ మధ్య మార్గాన్ని ఫాలో కావాలి. మూడవ తలం, మొదట భౌతిక తలం గురించి మాట్లాడుకున్నాం. భౌతిక తలంలో ఉండే ద్వంద్వాలన్నిటిలో కూడా మనము రెండింటినీ స్వీకరించి మధ్య మార్గాన్ని, అతి సర్వత్ర వర్జయేత్ అనే దాన్ని తెలుసుకుంటూ మధ్య మార్గాన్ని ఫాలో కావాలి. యుక్తాహార విహారస్య యుక్త చేష్టస కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖ. అన్నిట్లో, ఆహారంలో, విహారంలో, ఆహార వ్యవహారాల్లో, ప్రతి ఒక్కదానిలో, అవబోధస్య ధ్యానంలో కూడా మనం యుక్తమే ఫాలో కావాలి. మిడిల్ పాత్నే ఫాలో కావాలి. ఈ భౌతిక తలంలో చక్కగా అన్ని నల్లిఫై అయిపోతాయి. బాధలు, దుఃఖాలు మన దరికి చేరవు. మానసిక తలంలో ఈ ఆలోచనలు అటులాగుతుంది, ఇటులాగుతుంటుంది. ఈ మానసిక క్షేత్రంలో, ఈ భావనా క్షేత్రంలో, ఈ ఆలోచనల పుట్టలో అన్ని రకాల ఆలోచనలు ఉంటాయి. నెగటివ్స్ ఉంటాయి, పాజిటివ్స్ ఉంటాయి. ఏది ఎక్స్క్లూడ్ చేయకూడదు, ఏది మనం విస్మరించకూడదు, ఏది ఛేదించకూడదు. ఏది నాకు ఇది వద్దు అన్నారనుకోండి, అదే ఎక్కువైపోతుంది. రాగద్వేషము అంటాం. రాగం అంటే ఏంటి, ద్వేషం అంటే ఏంటి? రాగం అంటే అటాచ్మెంట్. మనకి ఇష్టపడే వ్యక్తి, నాకు ఇది కావాలి, ఆ వ్యక్తే కావాలి, ఆ వ్యక్తే కావాలి. ద్వేషం అంటే ఆ వ్యక్తి నాకు వద్దు, ఆ వ్యక్తి ముఖం కూడా చూడను, నేను ద్వేషిస్తున్నాను. రాగద్వేషాలు ఇది మధ్య మార్గం కాదు. రాగద్వేషాలు మధ్య మార్గం కాదు. ఏ వస్తువునైనా, ఏ వ్యక్తినైనా వాళ్ళ పట్ల అమితమైనటువంటి, మితిమీరినటువంటి, శృతికి మించినటువంటి ప్రేమను పెంచేసుకుని గట్టిగా పట్టుకున్నాం అనుకోండి, ఏమవుతుంది? బంధం అయిపోతుంది. మనం అక్కడ కట్టి పడివేసినట్టు అయిపోతుంది. అది మధ్య మార్గం కాదు. అలా అని ద్వేషించామా, ఎవరినైనా ద్వేషంతో ఉన్నామా, వాళ్ళని ద్వేషించినా కూడా ఇదే, వాళ్ళతో కట్టివేయబడతాం. మనం ఎవరినైతే ద్వేషిస్తుంటామో వాళ్ళని ఎప్పటికప్పుడు మనం తలుచుకుంటూనే ఉంటున్నాం. వాళ్ళ గురించే ఎక్కువ ఆలోచనలు చేస్తుంటాం, ద్వేషించే వాళ్ళని గురించి. అది కాకుండా మానసిక తలంలో మనం ఎప్పుడుగా సమతుల్యంలో ఉండాలి అంటే ఈ ద్వంద్వాలని కంప్లీట్గా స్వీకరించి మధ్య మార్గంలో, పాజిటివ్ కాదు, నెగటివ్ కాదు, ఈ రెండింటిని దాటాలి. శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో ఈ విషయం చక్కగా చెప్పారు. 3 శత్రువులు ఉన్నారు, 3 దోషాలు ఉన్నాయని చెప్పారు. 3 దోషాలు, 3 శత్రువులు. ఒకటి తమోగుణ శత్రువు, ప్రధానమైనటువంటి శత్రువు. రెండవది రజోగుణ శత్రువు. మూడవది సాత్విక గుణ శత్రువు. సత్వగుణం కూడా దోషమే అంట. తమోగుణ దోషం ఎట్లా కలుగుతుందంటే, మనము చేయాల్సింది చేయకుండా ఎప్పుడు సోమరితనంతో ఉంటాం, లేకపోతే నెగిటివ్ థాట్స్తో ఉంటాం, నెగిటివ్గా ఉండాం. అది తమోగుణ దోషం, తమోగుణ శత్రువు. అది రజోగుణ శత్రువు, అహంకారం, నేనే గొప్ప, నేనే చేశాను, అన్ని నేనే, రజోగుణం. సత్వగుణ దోషం అంటే మంచితనం. మితికి మించిన మంచితనం ఉందనుకోండి, మీరు అందరికీ ధ్యానం నేర్పిస్తారు, మీరు మాత్రం చేయడానికి టైం లేదు. లోకాన్ని బాగా ఉద్ధరించేస్తున్నారు మీరు, అందరి కోసం పని చేస్తుంటారు, మీకోసం మీరు ఒక్క క్షణం లేదు, తీరిక లేదు మీకోసం. మీ ఒళ్ళు హోనం చేసేసుకుంటున్నారు. అది సత్వగుణ దోషము. అందుకే శ్రీకృష్ణ పరమాత్మ చెప్పారు, ఒక సాధకుడు ఈ మూడిటిని దాడతాడు. ఆ స్థితియే త్రిగుణాత్మక స్థితి, త్రిగుణాతీత స్థితి, నిర్గుణ స్థితి. ధ్యానం సాధన చేస్తున్నప్పుడు ఆ నిర్గుణ స్థితిలోకి మనం వెళతాం. ఆ నిర్గుణ స్థితినే పట్టుకోవాలి, ఆ నిర్గుణ స్థితినే తెలుసుకోవాలి. ఈ 3 గుణాలు కూడా మనల్ని బంధించి వేస్తాయి. ఆత్మ యొక్క స్వరూపము నిర్గుణం, నిరాకారం. అక్కడ ఆకారం లేదు, దానికి గుణం లేదు. ఏ గుణం, అన్ని గుణాలు దానికి ఉన్నాయి, అన్ని గుణాలు లేవు, నిర్గుణం అది. సో దీన్ని దాటమన్నాడు. ఈ ద్వంద్వాల్ని దాటడమే ఈ మానసిక తలంలో మధ్య మార్గము. ఈ ద్వంద్వాల్ని దాటేట్లు చేస్తుంది మధ్య మార్గము. మరి భావావేశ క్షేత్రము, ఎమోషనల్ ప్లేన్ అని అంటాం. మనకి ఎమోషన్స్ వస్తాయా లేదా? ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ అంటే చాలా విపరీతమైన దుఃఖం కలుగుతుంటుంది, విషాదం వచ్చేస్తుంది, గిల్ట్ భావన వచ్చేస్తుంది, షేమ్ఫుల్ ఫీలింగ్ వచ్చేస్తుంది, భయం కలుగుతుంది. అలా అని పాజిటివ్ కూడా ఉన్నాయి, ఎన్నో పాజిటివ్ ఎమోషన్స్. చాలా విపరీతమైనటువంటి
మనం సంతోషాన్ని పొందేస్తుంటాం. చాలా పాజిటివ్ ఎమోషన్స్ కూడా మనకు కలుగుతుంటాయి. ఒక ఆప్టిమిజం, ఎంతూజియాజం ఇవన్నీ కలుగుతుంటాయి మనకి. ఇది కూడా ద్వంద్వాలే. ఈ ద్వంద్వాలని కూడా సమపాళ్లలో మనం స్వీకరించాలి. భావావేశాలలో కూడా మన సమపాళ్ళలో రెండింటిని స్వీకరించినప్పుడు వీటిని దాటుతాము. ఇక్కడ కూడా మధ్య మార్గం. అందుకే ఏదైనా మనకి లాభం వచ్చిందనుకోండి, సంబరపడకూడదు కూడా. మళ్ళీ నష్టం వచ్చినప్పుడు కుంగిపోకూడదు. లాభ నష్టాలు జరుగుతుంటాయి, ఇక్కడ వస్తుంటాయి. అన్ని లావాదేవీలే కదా. ఇక్కడ అన్ని కూడా కొన్ని వస్తుంటాయి, కొన్ని పోతుంటాయి. ఈ రోజు వస్తుంది, రేపు పోతుంది. డబ్బులు వస్తాయి, డబ్బులు పోతుంటాయి. కొన్ని వచ్చాయని మనం చాలా సంతోషపడ్డామా, మళ్ళీ పోయాయని కుంగిపోతుంటాం. దీన్ని కూడా దాటాలి మధ్య మార్గము. భావావేశ క్షేత్రంలో కూడా మీ భావావేశాలంటే ఎమోషన్స్ అన్ని కూడా మీరు బ్యాలెన్స్డ్గా ఎవరైతే ఉంచుకోగలుగుతారో వాళ్ళు అసలు సిసలైనటువంటి ఆ బ్రహ్మానంద స్థితిని పొందగలుగుతారు. అది బ్రహ్మానందం. దానికి ఏ కారణం అక్కర్లేదు. మీ యొక్క ఆత్మ నుంచి ఉద్భవించేటటువంటి ఆ ఆనందానికి హద్దులు లేవు, షరతులు లేవు, ఏ కారణము అవసరం లేదు. ఎప్పుడు ఆనందపడుతుంటారు అంతే. ప్రతిదానికి ఆనందమే ఆనందం, ఆనందమే ఆనందం, ఆనందమే ఆనందం. ఆ ఆనంద స్థితి మన ఆత్మ నుంచి కలుగుతుంది. సో ఇది భావావేశాల్లో కూడా మనం మధ్య మార్గాన్ని ఫాలో అయినప్పుడు మరి ఇది కలుగుతుంది. ఇంకోటి ఆధ్యాత్మిక తలంలో కూడా మధ్య మార్గం. ఆధ్యాత్మిక తలం అంటే స్పిరిచువల్ ప్లేన్. ఇప్పుడు మనం ఈ ప్రపంచంలో చూస్తే ఈ సృష్టి జగత్తంతా కూడా సృష్టికర్త అయినటువంటి ఆ ఈశ్వరుడు, శివుడు, ఆ సదాశివుడు. కొంతమంది శివ ఉపాసకులు ఉంటారు. వాళ్ళు శివుడు, ఓన్లీ శివుడు అంతే. కొంతమంది లేదు, శివుడు కాదు, శక్తి, తల్లే ఇంపార్టెంట్. వీళ్ళని శాక్తేయులు అంటారు, వాళ్ళని శివైట్స్ అంటారు అనమాట. మాది శివ ఉపాసకులు మేము. మా సదాశివుడే అన్నిటికంటే ఈ జగత్పిత, ఈ సృష్టికర్త, కాబట్టి ఆయనే మనకి ఇంపార్టెంట్ అంటారు. ఇక్కడ కూడా కొట్టుకుంటారు. ఇక్కడ ఒక పెద్ద ద్వంద్వం ఉంటుంది. శక్తినా చైతన్యమా? ఇది మూల చైతన్యము, ఇది మూల శక్తి. కొంతమంది ఈ మూల శక్తిని పట్టుకుంటారు, కొంతమంది ఇక్కడ ఈ మూల చైతన్యాన్ని పట్టుకుంటారు. కానీ ఎవరైతే ఈ మధ్య మార్గాన్ని ఫాలో అవుతుంటారో ఈ శక్తి చైతన్యము కలిసినటువంటి ఆ మధ్యస్థితి ఉంది, మధ్య మార్గం. ఆ మధ్య మార్గాన్ని పట్టుకోవాలి. ఎందుకంటే ఈ రెండు వేరుగా కనిపించినా వేరు కాదు. శివుడిలోనే శక్తి ఉంది, శక్తిలోనే శివుడు ఉన్నారు. అదే అర్ధనారీశ్వర తత్వం, అదే మధ్య మార్గం. ఆ అర్ధనారీశ్వర తత్వమే మధ్య మార్గం. అంటే మధ్య మార్గం అంటే నీలో శక్తి ఉంది, అది శక్తిగా కనిపిస్తుంది. ఈ విశుద్ధాన్ని దాటిన తర్వాత అది శివ చైతన్యంగా మారుతుంది. ఈ విశుద్ధాన్ని దాటి అజ్ఞాచక్రంలోకి ప్రవేశించిన వారికి ఇదంతా శివ చైతన్యం అవుతుంది. కానీ ఈ రెండు పెనవేసుకుని ఉంటాయి. ఇదే అర్ధనారీశ్వర తత్వం. ఈ రెండు వేరు కాదు, వేరుగా కనిపిస్తుంది. వేరుగా కనిపించినప్పటికీ వేరు కానే కాదు. సో ఈ ద్వంద్వాలు చూడండి, అన్ని తలాలలో ఈ ద్వంద్వాలు అనేవి ఉన్నాయి మనకి. అన్ని తలాల్లో కూడా మనల్ని ఇదన్నా లాగుతుంది, మధ్య మార్గంలో ఉండాలి. ఇంకోటి ఈ భౌతిక తలంలో ఇంకొక మధ్య మార్గం గురించి చెప్తాను మీకు. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పండి. మీరు ఎక్కడ అబ్జర్వ్ చేస్తారు ఈ మధ్య మార్గం? కరెక్ట్గా అది కాదు, ఇటు కాదు. రాత్రి పగలు అవుతుంది. రాత్రి సూర్యోదయం కాలంలో, సంధ్యా సమయంలో రాత్రి పగలైపోతుందా లేదా? రాత్రంతా చీకటంతా వెళ్ళిపోతుంది అప్పుడు. అందుకే సంధ్యాకాలము చాలా అద్భుతమైన సమయము అంటాం. ఎందుకు? అది కూడా మధ్య మార్గము యొక్క సమయం అంటాం. సంధి సమయము, సంధ్యాకాలము. అలానే సాయంత్రము సూర్యాస్తమయ సమయమున పగలు రాత్రి అయిపోతుంది. అవుతుందా కాదా? రాత్రి పగళ్ళు ఒకదాని వెనుక ఒకటి వచ్చేస్తుంటాయి, అంతే, ఆగదు. ఈ సృష్టి చక్రం ఇది, పరిభ్రమిస్తూ ఉంటాయి. కానీ ఎవరైతే సంధి కాలాన్ని పట్టుకుంటారో ఆ సంధ్యాకాలంలో ధ్యాన స్థితి ఎంత అద్భుతమైనటువంటి ఎనర్జీ ఉంటుందంటే, అద్భుతమైనటువంటి ఎనర్జీ, 3 times మోర్ ఎనర్జీ ఉంటుంది. ఆ టైంలో ధ్యానం చేయమంటారు. అందుకే సూర్యాస్తమయము, సూర్యోదయ కాలాల్లో, ఎందుకంటే అప్పుడు చాలా ఎనర్జీ ఉంటుంది. అందుకే ప్రకృతి డిఫరెంట్గా ఉంటుంది. పక్షులు ఏ పక్షి పడుకుని ఎక్కువ టైము ఉదయం తర్వాత ఎప్పుడు నిద్ర లేవు, సూర్యోదయం ముందరే లేస్తాయి అవన్నీ. ఆ టైంలో వాటిని గమనిస్తే ప్రకృతి అంతా కూడా రమణీయంగా ఉంటుంది, చాలా కోలాహలంగా ఆనందంగా ఉంటాయి. ప్రకృతి అంతా నిద్రలేస్తుంది సూర్యుడితో పాటు. ఒక్క మనిషి మాత్రం తప్ప. మనిషి ఒక్కటే ఇంకా పడుకుంటాడు, సూర్యోదయం లేదు, సూర్యాస్తమయం లేదు.
ఎప్పుడు నిరంతరం. ఇప్పుడు అంతా టైమే మారిపోయింది మొత్తం. ఇప్పుడు అంతా కూడా మనం ఈ గ్యాడ్జెట్స్ రాత్రంతా ఫోన్లు చూసుకుంటూ ఉంటారు, స్మార్ట్ ఫోన్స్. మధ్య మార్గం లేదు. యావరేజ్ భారతీయుడు అంట, సగటు భారతీయుడు 6 గంటలు స్క్రీన్ టైం అంట. అంటే స్మార్ట్ ఫోన్స్ని చూస్తూ 6 గంటల వాళ్ళ సమయాన్ని దానికోసం ఇచ్చేస్తున్నాడు. అంటే 6 గంటలు నిద్రపోతున్నారు అంటున్నాం. 6 గంటలు దీనికి 12 గంటలు వెళ్ళిపోయింది. 12 గంటలు మనకి వెళ్ళిపోయింది. ఉద్యోగానికి 8 గంటలు. మనకి కుటుంబానికి ఎప్పుడు ధ్యానం చేయాలి, అంత టైంని మనం వేస్ట్ చేస్తున్నాం. కొంతమంది అయితే ఎప్పుడు కంప్యూటర్సే, ఎప్పుడు స్మార్ట్ ఫోన్సే. ఎప్పుడు ప్రకృతితో కనెక్ట్ అవుతాము, ఎప్పుడు ధ్యానం చేస్తాము. సో ఈ సంధి సమయం కూడా మధ్య మార్గానికి కరెక్ట్ టైం అన్నమాట, ఎగ్జాక్ట్ టైం. సూర్యాస్తమయము, సూర్యోదయం, ఆ కాలాలలో సంధి కాలము 3 రెట్లు ఎక్కువ శక్తి ఎవరు ధ్యానం చేస్తే వాళ్ళకి ఈ ప్రకృతి నుంచి తీసుకోగలుగుతారు, ఆ విశ్వశక్తిని తీసుకోగలుగుతారు. అందుకే రికమెండెడ్ టైమ్స్ అని అంటాం ఇవన్నీ కూడా. తర్వాత ఇంకొక ఉదాహరణ చెప్తాను, మీరు చెప్పగలరా ఎవరన్నా? అంటే మనం ఆఖరి సమయం వచ్చేసింది, శరీరాన్ని మనం వదిలేసాము, శరీరాన్ని ఇక్కడ వదిలేసాము. ఎక్కడికి వెళ్తాము? శ్మశానానికి వెళ్తాం కదా. ఒకటి మనకి చెప్తుంటారు, శ్మశానంలో శివుడు ఉంటారు అని చెప్తుంటారు. శ్మశానం అంటే ఏంటి? మధ్య మార్గం అది. యాక్చువల్గా శ్మశానం అనేది ఆత్మ పైలోకాలకి వెళ్ళే ముందర కరెక్ట్గా ఒక ట్రాన్సిషన్, ఒక ఏరోప్లేన్ ఎక్కి మనం ఎక్కుతాం కదా, ఎయిర్పోర్ట్కి వెళ్తాం, అది ఎయిర్పోర్ట్ లాంటిది. అంటే శ్మశానంలోకి చేరుకుంటాడు, శరీరాన్ని అక్కడికి వెళ్ళేసి మనం ఖననం చేయబోతున్నాం. ఓకే, ఆ ఆత్మ చూస్తూ ఉంటుంది బయట నుంచి. ఓకే, ఆ శరీరం బూడిదైన వరకు చూస్తుంది, ఎందుకంటే దాని అటాచ్మెంట్ పోవాలి శరీరానికి. ఇంకా శరీరాన్ని వదిలేసాననేది ధ్యానం చేయకపోతే, లేకపోతే ఎప్పుడు ఈ అటాచ్మెంట్ ఉంటుంది ఈ శరీరాన్ని. ఎందుకంటే ఒక 70-80 సంవత్సరాలు ఈ శరీరంలో జీవించామనుకోండి, ఎంత అటాచ్మెంట్ ఉంటుంది. ఇది నా శరీరము, ఇది బూడిదైపోవడం చూడాలన్నమాట. ఆత్మ అక్కడి నుంచి చూసుకుంటూ ఉంటుంది. ఓకే, ఈ శరీరం బూడిదైన తర్వాత కథం అయిపోయింది, నాది పైకి వెళ్ళిపోవాలని ఇక్కడి నుంచి వెళ్తాం. శివుడు, ఆ సదాశివుడు, ఆ మహాశివుడు శ్మశానంలో మొత్తం విభూతి రాసుకుని, ఆ శ్మశానంలో ఉన్న ఆ బూడిదంతా కూడా విభూతినే మనందరికీ సంకేత రూపంలో తెలియజేస్తున్నాడు. మీరంతా ఇక్కడికి రావాల్సిన వాళ్ళే, ఇక్కడికి వస్తారు, వచ్చి మళ్ళా ఈ చావు, మళ్ళా ఇంకొక జన్మ తీసుకోక ముందు ఇక్కడికి రావాల్సిందే, శ్మశానానికి చేరుకోవాల్సిందే. సో ఇది ఆ శ్మశానం అనేది బ్రీఫ్ మూమెంట్స్, ఇన్ బిట్వీన్ పీరియడ్. అంటే మనం అప్పుడే శరీరాన్ని అంతకుముందే వదిలేసాము, ఇది ఇంకా పైలోకాలకి ఇంకా వెళ్ళలేదు, అది సంధి సమయం లాంటిదే. కరెక్ట్గా సంధి సమయం, ఎగ్జాక్ట్ మూమెంట్స్లో మనం బ్రీఫ్ మూమెంట్స్ ఆఫ్ సంధిలో ఉన్నాం అక్కడ. ఆ మూమెంట్స్లో గోల్డెన్ మూమెంట్స్. అందుకే చాలామంది ఇప్పుడు కాశీకి వెళ్ళినప్పుడు, వారణాసి వెళ్ళినప్పుడు అక్కడ ఒక ఘాట్ ఉంది, అక్కడ శవాలన్నీ కాలుస్తూ ఉంటారు. మనం కూడా వెళ్ళి అందరూ కూడా వాటిని చూడొచ్చు. అది ఎప్పుడు ఫుల్గా ఉంటుంది. ఆ శ్మశానంలో అందరూ చూస్తూ ఉంటారు, ఆ ఘాట్ దగ్గర కూర్చుని ఈ శరీరం ఎలా కాలుతుందో చూస్తుంటారు. ఎందుకంటే ఆ గొప్ప మూమెంట్స్ అన్నమాట. ఎన్నో గొప్ప అనుభవాలు, చాలామందికి ధ్యానానుభవాలు అక్కడ కలుగుతుంటాయి. అక్కడ ఆ శవాన్ని కాలుస్తున్నప్పుడు మన శవం మనం కాల్చుకోవడానికి చూస్తుంటాం. నేను ఒకానొక రోజున ఇక్కడికి వస్తాను, నన్ను కూడా శ్మశానాన్ని తీసుకువెళ్తారు, నా శరీరం కూడా అలా దహించబడుతుంది. కానీ దానికి ముందర నేను మేలుకోవాలి, నేను తెలుసుకోవాలి, నేను ఆత్మజ్ఞానం పొందాలి, మనకు గుర్తు చేస్తుంది అది. సో ఇది కూడా సంధి సమయమే, శ్మశానం కూడా సంధి సమయమే, సంధ్యా సమయమే. సంధి ఒక రెండు వీటి మధ్యలో ఉన్నటువంటి ఒక జస్ట్ నేరో స్పేస్ అన్నమాట. అలాంటి శ్మశాన స్థితి ఇంకొక దగ్గర కలుగుతుంది. మీకు ఉచ్ఛ్వాస అనేది ఉందా, నిశ్వాస ఉందా? వాటికి రెండు మధ్యలో ఒక చిన్న గ్యాప్ ఒకటి ఉంటుంది. ఉచ్ఛ్వాస నిశ్వాసగా మారుతున్న సమయంలో, మళ్ళీ నిశ్వాస ఉచ్ఛ్వాసగా మారుతున్నప్పుడు ఒక సంధి సమయం ఉంది. ఒక చిన్న ఫ్రాక్షన్స్ ఆఫ్ సెకండ్, నానో సెకండ్, ఒక చిన్న గ్యాప్ ఉంటుంది. మీరు శ్వాసను గట్టిగా పట్టుకుని అబ్జర్వ్ చేస్తున్నప్పుడు లోపలికి వెళ్తున్న శ్వాస పంచమహాప్రాణాలుగా మారిపోతుంది. తర్వాత ఆ శ్వాసే రూపాంతరం చెంది
నిశ్వాసగా బయటకు వచ్చేటప్పుడు ఒక సంధి సమయం ఉంటుంది, ఒక గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాపే శ్మశాన సంధి. ఆ గ్యాప్లోనే మహాశివుడు ఏ చైతన్యం, మూల శక్తి ఉందో ఆ చైతన్యం, ఆ శక్తిని మనం కనుక్కోగలిగే శక్తి ఆ శ్మశాన సంధి అన్నమాట. సంధి సమయము. శ్వాస మీద ధ్యాస అనే ప్రక్రియలో మనం ధ్యానం చేస్తున్నప్పుడు ఆ సంధి సమయాన్ని పట్టుకుంటాం. ఎగ్జాక్ట్ ఆ మూమెంట్, గ్యాప్, ఫ్రాక్షన్స్ ఆఫ్ మూమెంట్స్ అన్నమాట. ఆ మూమెంట్స్లో, ఆ గ్యాప్లో మహాశూన్య స్థితిలోకి వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. సో ఫ్రెండ్స్, మధ్య మార్గము ఈ భౌతిక తలమే కాదు, మానసిక తలము, భావావేశ తలము, ఆధ్యాత్మిక తలము, అన్ని తలాలలో ఈ మధ్య మార్గాన్ని మనం అవలంబించాలి. ఎవరైతే ఈ మధ్య మార్గాన్ని పట్టుకుంటారో దుఃఖం వాళ్ళ ఛాయలకి రాదు. దుఃఖరాహిత్య స్థితి. అందుకే బుద్ధుడు చక్కగా 8-fold పాత్ అని అందరికీ తెలియచెప్పారు. బుద్ధుడు మధ్య మార్గం గురించి ఫస్ట్ తన యొక్క బోధ, తనకి ఎన్లైటన్మెంట్, ఒక సిద్ధార్థుడు బుద్ధుడైన తర్వాత ఫస్ట్ ఆయన మాట్లాడిన మాటలు మధ్య మార్గం గురించి. దాన్నే బౌద్ధ గ్రంథాల్లో మధ్యమకాయ అన్నారు. పాలీ భాషలో మధ్యమకాయ అంటే మధ్య మార్గము. దానిలో 4 ఆర్య సూత్రాలు, 8 ఏవైతే మనం ఫాలో కావాలో 8 అంశాల గురించి బుద్ధులు వారు వీటిని ఎవరైతే ఫాలో అవుతారో, సమతుల్యంలో ఫాలో అవుతుంటారో వారికి దుఃఖం రాదు అని ఆయన చెప్పడం జరిగింది. మనం కొన్ని విషయాల్లో మనకు తెలిసినటువంటిది సరి అయిన మాటలు మాట్లాడము, దాన్నే సమ్యక్ వాక్కు అన్నారు. సరి అయిన దృష్టికోణం కలిగి ఉండాలి, సరి అయిన దృష్టిని కలిగి ఉండాలి. రైట్ వ్యూస్, సమ్యక్ దృష్టి అన్నారు. అలా సమ్యక్ జీవనోపాధి, సరి అయిన జీవనోపాధి కూడా ఉండాలి. అన్నీ సరికాని ఉంటాయి, సరి అయినవి ఉంటాయి. సనిపాలల్లో, సమపాలల్లో, సమతుల్యతలో బ్యాలెన్స్డ్గా ఎవరైతే ఉంటారో వారికి ఈ దుఃఖము అంటదు, దుఃఖరాహిత్య స్థితి కలుగుతుంది అని బుద్ధ భగవానుడు మనకి చెప్పారు. బుద్ధుడి యొక్క ప్రబోధల్లో ఆయన్ని ప్రశ్నించగా వారి భార్యే యశోధర భర్త సిద్ధార్థుడు బుద్ధుడైన తర్వాత బుద్ధుడు మళ్ళీ భార్యను కలవడానికి, తన కొడుకుని, కుమారుణ్ణి కలవడానికి వెళ్ళారు. తను ఒక ఓత్ తీసుకుని వెళ్ళారు కదా. ఫస్ట్ నాకు ఎన్లైటన్మెంట్ వస్తేనే కానీ, ఆ దివ్య జ్ఞాన ప్రకాశం కలిగితే కానీ నేను మళ్ళా తిరిగి రాను అని చెప్పి వెళ్ళిపోయారు అడవుల్లోకి. తీవ్రమైనటువంటి సాధనలు చేశారు. ఆ సమయంలోనే ఆయన ఈ మధ్య మార్గం గురించి కనుక్కున్నారు. అస్థిపంజరం అయిపోయింది ఆ శరీరం అంతా కూడా. తినకుండా ఏమి ఆహారం తినలేదు, ఇంకా శక్తి లేదు. వాళ్ళ ఫ్రెండ్స్, 5 ఫ్రెండ్స్తో కలిసి ఆయన ఒక వావు, ఒక ఓత్తు తీసుకున్నారు. అంటే ఒక వాగ్దానం, ఒక విధమైనటువంటి ప్రతిజ్ఞ తీసుకున్నారు. ఏం ప్రతిజ్ఞ అంటే, ఎన్లైటన్మెంట్ వచ్చేంత వరకు, మనం సంపూర్ణ దివ్య జ్ఞాన ప్రకాశం కలిగేంత వరకు ఏ ఆహారము, ఏ నీరు ముట్టకూడదు అని నియమం పెట్టుకున్నారు అందరూ కలిసి. అలా 1 సంవత్సరం అయిపోయింది, ఆయన అస్థిమంజరం అయిపోయారు. కానీ ఒకరోజు ఆయన నిలబడడానికి కూడా కుదరట్లేదు. శరీరం శక్తిని కోల్పోయింది, దేహ బలం పోయింది. ఒక గ్రామంలో ఉండే ఒక మాస్టర్, ఒక ఆవిడ బుద్ధుల వారిని చూసి ఎంతో వాత్సల్యంతో, ప్రేమతో ఒక తల్లిగా వచ్చి మందలించింది బుద్ధుల వారిని. నీకు బుద్ధి ఉందా? నువ్వు ఏం ఎన్లైటన్మెంట్ పొందుతావు? నీ శరీరాన్ని ఇలా శుష్కింపజేసుకుంటున్నావు, ఏదైనా తిను అని చెప్పి పాయసాన్ని తినిపించింది. ఆ రోజు బుద్ధ భగవానుడు తన ఓత్ని బ్రేక్ చేసుకున్నాడు. ఫస్ట్ తన ప్రతిజ్ఞని వాపస్ తీసుకున్నాడు. ఆమె ఇచ్చినటువంటి ఆ ప్రసాదాన్ని, ఆ చక్కని పాయసాన్ని స్వీకరించి ఆ రోజు ఆయనకి స్ఫురించింది ఈ మధ్య మార్గము. ఈ శరీరంలో మనం బొందిలో ప్రాణం ఉండగానే మనం తెలుసుకోవాలి, ఆహారాన్ని కంప్లీట్గా చేయిస్తే నీ శరీరం నిలబడదు. నువ్వు ప్రాణం ఉంటేనే కదా తర్వాత ధ్యానము ఇవన్నీ చేయడానికి. ఈ శరీరం బాగుండాలంటే మధ్య మార్గం. ఎక్కువ తినద్దు, తక్కువ తినద్దు. సో ఆ రోజు వైశాఖ పూర్ణిమ సమయం, బోధి వృక్షం కింద
ఆయన ధ్యానంలో కూర్చున్నారు. ఆయన దృష్టి ధ్యాస శ్వాస మీదకు వెళ్ళింది. న్యాచురల్ గా, ఎవరు చెప్పలేదు. ఉచ్ఛ్వాస లేదు, నిశ్వాస లేదు, రెండింటిని ఈక్వల్ గా స్వీకరించారు. ఉచ్ఛ్వాస, లోపలికి వెళ్ళే శ్వాస, బయటకు వచ్చే శ్వాస, ఆ రెండింటిని ఈక్వల్ గా అబ్జర్వ్ చేస్తూ వచ్చారు. ఆ అడవిలో ఒక శ్రావ్యమైనటువంటి సంగీతం వినిపిస్తుంది. ఆ సంగీతము ఒక మధుర ధ్వని, ఒక చక్కని తీగలు ఉన్నటువంటి ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్, అంటే సితార్ లాంటి మ్యూజిక్ ఆయనకి స్ఫురించింది. ఆ తీగలు గట్టిగా కడితే మంచి మృదువైనటువంటి శ్రావ్యమైనటువంటి సంగీతం రాదు. తీగలు గట్టిగా కట్టేసి ఉంటే రాదు. తీగలు బదులుగా పెడుతుంటే కూడా మ్యూజిక్ సరిగ్గా రాదు. సంగీత విద్వాంసులకి ఈ విషయం తెలుసు. కరెక్ట్గా మ్యూజిక్ అనేది ఒక గొప్ప, ఆ సంగీతం ఎప్పుడు వస్తుందంటే మిడిల్ పాత్లో, మధ్య మార్గంలో అనే ఆ విషయం స్ఫురించింది. ఆ సమయంలో ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో కూడి ఉన్నప్పుడు ఆ యొక్క శూన్య స్థితి ఫస్ట్ కలిగింది. మహాశూన్య స్థితి వచ్చింది. మనస్సు జీరో అయిపోయింది. చిత్తవృత్తి నిరోధం అయిపోయింది. ఎన్నో జన్మలు సాధన చేసి వచ్చారు. ఈ జన్మలో అలా ఆనాపాన సతి ధ్యానం ఆయనకి లభించింది. ఆయనే కనుక్కున్నారు. కనుక్కోగానే ఆయన ఎన్లైటన్మెంట్ ఆ రోజే జాక్పాట్. ఒకటే ధ్యాన స్థితిలో, ఒకటే ధ్యాన సాధనలో ఆయనకి ఏది కనుక్కోవాలో ఎన్నో జన్మలు తీసుకుని ఈ జన్మలోకి వచ్చాను. ఎన్నో జన్మలో బోధిసత్వుణ్ణి, నేను అరిహంతుణ్ణి, బోధిసత్వుణ్ణి, ఇదే జన్మ కాదు, ఎన్నో జన్మలు ఉన్నాయి. ఈ సిద్ధాంతాలన్నీ కూడా ఆయనకి స్ఫురించాయి. కర్మ సిద్ధాంతం కానీ, పునర్జన్మ సిద్ధాంతము, ఇవన్నీ కూడా బుద్ధ భగవానుడికి స్ఫురించాయి. ఆ జ్ఞానమంతా కలిగింది. ఫస్ట్ థింగ్ వాళ్ళ శిష్యులకి వచ్చి, వాళ్ళ మిత్రులకు వచ్చి చెప్పారు, మిత్రులారా, మీరు మనం అందరం కూడా ఒక ప్రతిజ్ఞ చేశాము, మన శరీరాన్ని శుష్కింపజేసేయాలి, అప్పుడే ఎన్లైటన్మెంట్ కలుగుతుందని. కానీ అది రాంగ్. నేను వాపస్ తీసుకుంటున్నా. ఎందుకంటే నేను రియలైజ్ అయ్యాను, నన్ను సిద్ధార్థ అని మాత్రం పిలవద్దు, నేను బుద్ధుణ్ణయ్యాను. నాకు బుద్ధి వచ్చింది, బుద్ధి కలిగింది కాబట్టి బుద్ధుడయ్యాను, మేల్కొన్నాను, నాకు జ్ఞానోదయం అయింది. మీరు కూడా మిడిల్ పాత్, మధ్య మార్గం గురించి చెప్పబడడం జరిగింది. సో ఒకసారి బుద్ధ భగవానుల వారికి మనం చప్పట్లు కొడదాం. ఈ మధ్య మార్గం చెప్పినటువంటి బుద్ధ భగవానుడు. సో ఎంత సులభమైనటువంటి మార్గాన్ని మరి ఎంతోమంది గురువులు మనకి అందించారు. ఏది ఎక్స్ట్రీమ్లోకి వెళ్ళకూడదు, ఏది ఒక విపరీతాల్లోకి వెళ్ళకూడదు, రెండు సమతుల్యంతో ఉండాలి, బ్యాలెన్స్డ్గా ఉండాలి. ఆ బ్యాలెన్స్డ్ స్టేట్లోనే మనం రియలైజ్ కావడానికి, మనలో దివ్య జ్యోతిని వెలిగించుకోవడానికి, ఆత్మజ్యోతి వెలగడానికి చక్కని ఆ యొక్క పరిస్థితి కలుగుతుంది లోపల. ఈ విషయాన్ని మనం గ్రహించాలి, మధ్య మార్గాన్నే పట్టుకోవాలి. సో మై డియర్ ఫ్రెండ్స్, మీకు ఒక ప్రశ్న. ఇప్పుడు మన జీవితంలో ఇలాంటి మధ్య మార్గాన్ని తప్పి ఎక్స్ట్రీమ్లోకి వెళ్ళిన సందర్భాలు కూడా మనకు ఉంటాయి. అంటే మనకి ఎక్స్ట్రీమ్గా, అంటే విపరీతమైన దుఃఖం కలిగేసి ఆ దుఃఖం అంచులలోకి వెళ్ళిపోయి, లేదా విపరీతమైనటువంటి భయం కలిగి దాని లోతుల్లో మనం ఆ భయాన్ని చవి చూస్తుంటాం. ఒకసారి విపరీతమైన సంతోషం, చాలా విపరీతం, ఎక్స్ట్రీమ్ హ్యాపీనెస్, ఎక్స్ట్రీమ్ జాయ్, వెరీ ఎక్స్ట్రీమ్. దిస్ ఈజ్ వన్ ఎక్స్ట్రీమ్, దట్ ఈస్ అనదర్ ఎక్స్ట్రీమ్. సో మనందరికీ రెండు తెలుసుంటాయి, ఈ అనుభూతి కలిగి ఉంటుంది. అలాంటి కాకుండా మీరు ఈ మధ్య మార్గం కూడా మీకు అనుభవంలోకి వచ్చి ఉంటుంది. ఎప్పుడు రెండూ కాకుండా హాయిగా ప్రశాంతమైనటువంటి స్థితి. అటు ఎక్స్ట్రీమ్ లేదు, ఇటు ఎక్స్ట్రీమ్ లేదు, రైటు లేదు, లెఫ్ట్ లేదు, మిడిల్, ఎగ్జాక్ట్ మిడిల్. దట్ ఈస్ కాల్డ్ పాయింట్ ఆఫ్ లిబరేషన్. మనల్ని మనం నెక్స్ట్ ఈ ద్వంద్వాల్ని దాటడానికి మనకు ఉపయోగపడే స్థితి, ఒక గొప్ప చైతన్య స్థితి మీకు అందరికీ కూడా అనుభవం కలిగి ఉంటుంది. అది ఎప్పుడైనా సరే. ఫర్ ఎగ్జాంపుల్, జనరల్గా మనము భూత భవిష్యత్ కాలాల్లోకి దూసుకు వెళ్ళిపోతుంటాం. కొంతమంది భూతకాలంలోకి వెళ్ళిపోతాం, అంటే పాస్ట్. వాళ్ళకి పాస్ట్ చాలా, అదే ఎప్పుడు గుర్తు తెచ్చుకుంటూ పాస్ట్లోకి వెళ్తుంటారు. కొంతమంది ఓన్లీ ఫ్యూచర్ ప్లానింగ్, ఫ్యూచర్. కానీ ఈ రెండు కాదు. మధ్య మార్గం అంటే ఏంటి? పాస్ట్, ఫ్యూచర్, డ్రాప్, ప్రజెంట్, ప్రస్తుత క్షణము. భూతకాలం లేదు, భవిష్యత్ కాలం లేదు, వర్తమానం, ప్రస్తుత క్షణము. ఈ ప్రస్తుత క్షణంలో మనం ఉండడము. ఎందుకంటే భూతకాలం అయిపోయింది, భవిష్యత్ కాలం ఇంకా కవ్వలేదు. అవ్వడానికి ఎందుకు బాధపడాలి, ఎందుకు భయపడాలి? ఈ ప్రస్తుత క్షణంలో ఎవరైతే ఉంటారో వాళ్ళు మధ్య మార్గంలో ఉన్నట్టే కదా. మరి ఆ అనుభూతి మనకు అందరికీ కలిగి ఉంటుంది. ఈ ప్రస్తుత క్షణంలో కంప్లీట్గా ఉండడం ఎంత
చైతన్య స్థితిలో మనం ఈ ప్రస్తుత క్షణంలో మనం ఉంటే మన పాస్ట్ అంతా డ్రాప్ అయిపోయింది. ఫ్యూచర్ థాట్సే లేవు. ఫ్యూచర్లో నేను ఇది చేయాలి, అది చేయాలి, ఏమి వద్దు, ఫ్యూచర్ గురించి కూడా లేదు. అప్పుడు ఈ ప్రస్తుత క్షణంలో ఎలా ఉంటాము? ఎంతో ఆనందాతి స్థితిలో ఉంటాము. మహానందం, బ్రహ్మానందం స్థితిలో ఉంటాం మనం. ఆ ఆనందం ఓన్లీ మధ్య మార్గంలోనే, అంటే ఈ క్షణంలోనే, హియర్ అండ్ నౌ అంటాం. హియర్ అండ్ నౌ అంటే ఇప్పుడు ఇక్కడ మాత్రమే లభిస్తుంది. అంటే ఈ స్థితిలో, ఇప్పుడు అంటే నౌ, ప్రస్తుత క్షణంలోనే. గతంలో లభించదు, భవిష్యత్తులో లభించదు. అంటే భవిష్యత్తు మనకు తెలియదు కదా. ఈ ప్రస్తుత క్షణంలో మీరు ఉండగలిగితే 100% ఉంటే మాత్రం మీకు లభించేస్తుంది. ఓకే, సో మనం ఒక్కసారి ఆలోచన చేద్దాం. మీరు ఎక్స్ట్రీమ్లో ఉన్నప్పుడు, అంటే ఇటు పొలారిటీలో అటు పొలారిటీలో, అంటే ఈ విపరీతమైన స్థితుల్లో మీరు ఉన్నప్పుడు మీకు కలిగినటువంటి దుఃఖం గురించి ఒక్కసారి, ఎన్నో పరిస్థితులు వచ్చి ఉంటాయి కదా మన జీవితంలో. మీరు ఇంబ్యాలెన్స్, కొంచెం ఎక్కువ భవిష్యత్తులో ఏమవుతుందని మీరు చింతపడటము, వరి కావడం, వ్యధ చెందడం. భవిష్యత్తులో ఏమవుతుంది, ఉద్యోగం పోయింది, ఇది పోయింది, అది పోయింది, మరి భవిష్యత్తు ఏంటి, నా భవిష్యత్తు ఏంటి అని మీరు వ్యధ చెందుంటారు కదా. కొంతమంది గతంలో ఇలా ఉంది, నేను చిన్నప్పుడు నాకు గోల్డెన్ చైల్డ్హుడ్, పెళ్ళైన తర్వాత అన్నీ బాధలే. ఎప్పుడు ఆ గతం కూడా, ఆ గతమే తలుచుకుని ఆ గతాన్ని ఇప్పుడు పోల్చుకుని బాధపడుతుంటారు కొంతమంది. నా చిన్నప్పుడు ఎంత బాగుందో, పెళ్ళైన తర్వాత అన్ని గొడవలే, అన్ని ప్రాబ్లమ్సే. లేకపోతే ఆ గతంలో ఉన్నటువంటి ఆ దుఃఖాలను గురించి ఆలోచన చేసిన వాళ్ళని ఇంకా విపరీతమైన దుఃఖం. ఆ జస్ట్ పాస్ట్, నాకు ఈ పాస్ట్లో ఎన్ని జరిగాయని గుర్తు తెచ్చుకుంటూ తన మీద చాలా జాలి వచ్చేస్తుంది. తన మీద తనకి ఎంత జాలి అంటే విపరీతమైన జాలి కలుగుతుంది. అది ఎంత బాధ కలుగుతుందంటే అది కూడా మధ్య మార్గం కాదు. ఎవరైతే గతాన్ని పట్టుకుంటారో, భవిష్యత్తుని పట్టుకుంటారో, అది మనం బ్యాలెన్స్ లూజ్ అయిపోతాము. ప్రస్తుత క్షణాన్ని పట్టుకోవాలి, ఈ క్షణంలో ఉండాలి. ఆ జ్ఞానం ఉండొచ్చు, ఎరుకను కలిగి ఉండాలి. గతం గతః, అయిపోయింది కదా గతం, ఈ గతం జరిగింది, కానీ దాని ఛాయలు ఈ ప్రస్తుత క్షణం మీద ఉండకూడదు. యానిమల్ కింగ్డమ్లో అవి ఎప్పుడు కూడా ప్రస్తుత క్షణంలోనే ఉంటాయా లేవా? జంతువులన్నీ కూడా అవి ఏమన్నా గతాన్ని గుర్తుపెట్టుకుంటాయా? మనిషి ఒక్కడే గుర్తుపెట్టుకుంటాడంట. రేపటి తిండి గురించి అవన్నీ ఏమన్నా ఆలోచిస్తాయా? మనిషి ఒక్కడే రేపుడు ఏం బ్రేక్ఫాస్ట్ చేయాలి, లంచ్ ఏం చేయాలి, డిన్నర్ మనకి ఎప్పుడో జరగబోయే ఇప్పుడే ఆలోచనలు చేసేసి మన భవిష్యత్తు ప్రణాళికలు వేసుకుంటాం. మనిషి ఒక్కడే చేస్తాడంట. ఇట్లా తప్పేం కాదు, కానీ ఒకసారి దాని మీద మరీ ఎక్కువ చేయడం వలన దాని బ్యాలెన్స్ లూజ్ అయిపోతుంటాం. దాని వలన మనకి మెంటల్ పీస్ ఉండదు, మనము ఇంబ్యాలెన్స్ లోకి వెళ్ళిపోతుంటాం. అందుకే జంతువులు ఎప్పుడు ఆనందంగా ఉంటాయా లేవా? ప్రస్తుత క్షణంలో ఉన్నాయి కాబట్టి అవి ఇప్పుడు ఆనందంగానే ఉంటాయి, ఎప్పుడు ఆనందంగా ఉంటాయి అవి. ఈ మనస్సు ఇటు ఊగుతుంటుంది, అటు ఊగుతుంటుంది. ఈ డోలాయానం, ఒక పెంజులం ఉంటుంది కదా, పెంజులం ఉంటాం కదా, ఆ పెంజులం ఇటు ఊగుతుంది, అటు ఊగుతుంది, అటు వెళ్తుంది, ఇటు వెళ్తుంది, ఇటు వెళ్తుంది, అటు. మనం ఊగుతూ ఉంటాం అటు ఇటు అటు ఇటు. అలా కాకుండా ఎవరైతే సమపాలల్లో సమతుల్యంకి వచ్చేస్తారో, ఈ పెంజులం ఆగుతుందో, అప్పుడు సర్వ ఆనందాలు వాళ్ళకి కైవసం అయిపోతాయి. ఆనంద ప్రాప్తి. ఏ ఆనందం కోసం మనం చూస్తున్నామో అది ఆనందం ఈ మధ్య మార్గంలో, ఈ పెంజులం ఆగినప్పుడే, ఈ డోలాయానం అనేది ఆగినప్పుడే ఇక్కడ జరుగుతుంది. అది ప్రస్తుత క్షణము, అదే మనకు కావాల్సింది. సో మనమందరం కూడా ఒక్కసారి నెమరు వేసుకుందాం. మన గతంలో జరిగినటువంటి కొన్ని పరిస్థితులు, విపరీతంగా మీరు వెళ్ళి బ్యాలెన్స్ కోల్పోయి దుఃఖం కలిగేసి, ఒకళ్ళు ఏదో మాట అన్నారు, ఆ మాటనే మీరు క్యారీ చేసి చాలా రోజులుగా, వాళ్ళు ఈ మాట అన్నారు, వాళ్ళు ఇలా అన్నారు, నన్ను పట్టించుకోలేదు, లేకపోతే వాళ్ళు నా మీద ఈ తీర్పు చేశారు, లేకపోతే భవిష్యత్తులో వాళ్ళు ఇలా చేయబోతున్నారు అనే భయం కలగడము, ఇవన్నీ వెళ్ళినటువంటి పరిస్థితిని ఒక్కసారి నెమరు వేసుకుందాం. అప్పుడు మన మానసిక స్థితి ఎలా ఉంది? చాలా దుఃఖంతో కలిసి వికలంగా ఉంది మన మానసిక స్థితి. కానీ ఇప్పుడు మనం కొంత సమయం ధ్యానం చేయబోతున్నాం. ఈ సమయంలో గతాన్ని డ్రాప్ చేసేయాలి. గతం అయిపోయింది, పాస్ట్ అయిపోయింది, భూతకాలము అయిపోయింది. అయిపోయిన దానికి పట్టుకుని వేలాడక్కర్లేదు, మనం ఎక్స్ట్రీమ్ లో వెళ్ళక్కర్లేదు. భవిష్యత్తు మనకు అవసరం లేదు, రేపుడు గురించి ఏమీ అవసరం లేదు. ఇప్పుడు దాన్ని కూడా డ్రాప్ చేద్దాం. ఈ ప్రస్తుత క్షణంలో మాత్రమే ఉందాం. మన జీవితంలో సంభవించినటువంటి ఈ డోలాయాన పరిస్థితులన్నిటినీ కూడా, గుడ్ బ్యాడ్ రెండింటిని వదులుదాం. మరి శ్రీకృష్ణ పరమాత్మ చెప్పారు కదా, శుభ
అశుభ పరిత్యాగి పండిత సమదర్శన. అంటే ఒక ఎన్లైటెడ్ మాస్టర్ ఎలా ఉంటాడు అంటే సమదర్శన, అన్నిటిని సమంగా చూస్తాడు, శుభము అశుభాన్ని వాటిని సమంగా చూసి రెండింటిని ఛేదించేస్తాడు. రెండింటిని గుడ్డు వద్దు బ్యాడ్ వద్దు, దీనికి మించింది సత్యం. పాజిటివ్ నెగటివ్ వద్దు, రైటు రాంగు వద్దు, దీన్ని దాటితేనే సత్యం. సత్యం అనేది ఎప్పుడు కూడా మారని వస్తువు, మారనిది ఏదైతే ఉంటుందో దాన్నే పట్టుకోవాలి. అదే నిత్యము సత్యము శాశ్వతము. శుభ అశుభ పరిత్యాగి కావాలి. మంచితనాన్ని వదలాలి, మనలో ఉన్న చెడుతనాన్ని వదలాలి, పాజిటివ్ని వదలాలి, నెగిటివ్ని వదలాలి. దాన్ని వదిలితే దీన్ని దాటినటువంటి స్థితి ఏదైతే ఉంటుందో అదే ట్రాన్సెండెంటల్ స్టేట్, సత్యము. ఇప్పుడు ఒక సైనికుడు యుద్ధం చేస్తున్నాడు, మంచి పని చేస్తున్నాడా చెడ్డ పని చేస్తున్నాడా? మీ కోణం నుంచి మీరు చూసి చెప్పండి. మనం మంచి పని చేస్తున్నా అంటారు. మనం ఆ పొరుగు దేశానికి వెళ్ళి అడిగితే వాడు శత్రు దేశం, వాడు శత్రువు మనకి, వాడు దుష్టుడు. ఎందుకంటే వాళ్ళ కోణం వేరు, ఎందుకంటే ప్రాణాలను తీస్తున్నాడు వాడు. ఇక్కడేమో నేను దేశం కోసం పోరాడుతున్నానని చెప్పి 1,00,000 మంది చంపేశాడు వాడు. వీడిని మనం హీరో చేస్తాం ఇక్కడ. కానీ అంత ప్రాణ నష్టం. ఎంతోమందిని చిన్నపిల్లల్ని కూడా బాంబు వేసేసి వాళ్ళ మీద కూడా వేసేస్తాడు. ఎవరు ఏది వేస్తున్నా చూడరు. మన దేశం గెలవాలి, వేసి బాంబు వేసేయడం అంతే. సో ఈ రెండిటిని దాటగలిగిన వాడే ఒక ఎన్లైటెండ్ మాస్టర్. అది మధ్య మార్గము. శుభము అశుభము రెండిటిని, ఇది పట్టుకోవద్దు అది పట్టుకోవద్దు. సాత్విక గుణం కాదు, తమో గుణం కాదు, రజో గుణం కాదు, ఈ మూడిటిని దాటాలి. గుడ్ బ్యాడ్ అగ్లీ 3 దాటినప్పుడే, ఈ 3 దాటిన తర్వాతే అక్కడే ట్రాన్సెండెంటల్ స్టేట్, అద్వైత స్థితి, అక్కడే మన ఎన్లైటన్మెంట్. మీరు నిశ్చింతగా ఉండండి. మన ధ్యానులు ఎప్పుడు కూడా చక్కగా ప్రతి పరిస్థితిని కూడా మనం, అది చాలా ఇంట్రెస్ట్తో వచ్చింది. ఇక్కడ ధ్యానం క్లాస్ జరుగుతుంది కదా, ఇక్కడ ఏదో చక్కగా మంచి క్లాస్ జరుగుతుంది, వైబ్రేషన్ వచ్చేస్తుంది బాగా. సో ప్రతి ఒక్కటి కూడా మనం ఏ కోణంలో తీసుకుంటున్నామనే దాన్ని బట్టే ఉంటుంది. ఇప్పుడు మనం భయపడ్డామా, ఆ పాము వచ్చింది భయపడ్డామా, ఏమవుతుంది? ఎక్కువ భయపడవాడిని కాటేస్తుంది వెళ్ళి. వాటికి తెలుసు ఎవరు నిజమైన సర్వసంగ పరిత్యాగి, సర్వసంగ సన్యాసి, అన్నిటినీ చక్కగా చేయించి మధ్య మార్గంలో ఉండే వాళ్ళని ఏమీ చేయదు. వచ్చి పులులు సింహాలు కూడా మీ చుట్టూరు వచ్చి కూర్చుంటాయి, హాయిగా కూర్చుంటాయి, ఏమీ చేయవు. మీ నుంచి ఆ వైబ్రేషనే వెళ్ళదు. భయము లేదు, వారి మీద ప్రేమ కూడా ఏం లేదు. మీరు హాయిగా అలా ఉంటారు, తటస్థంగా ఉంటారు. ఆ తటస్థమైన స్థితి ఈ జీవరాశులందరినీ ప్రభావితం చేస్తుంది. వైబ్రేషనల్ స్టేట్ అది, అది సత్యం యొక్క స్థితి. ఆ స్థితిలో ప్రతి జీవరాశి కూడా స్పందిస్తుంది. ఇప్పుడు అందరూ కూడా మధ్య మార్గంలో ఉన్నాం కదా, మా ఇక్కడ ఆ స్పందనే చూడండి. సాక్షాత్ శివుడే పాము రూపంలో ఇక్కడికి వచ్చేసారు. మరి మనం భయపడాల్సిన అవసరమే లేదు. ఒకవేళ శివుడు వచ్చి సర్ప రూపంలో మనం కాటు వేస్తే మనం ఏమనుకోవాలి? మంచిదా చెడ్డదా? మంచిదే. ఆ శివుడు వచ్చి తీసుకెళ్తున్నాడు వాళ్ళని, మంచిదే కదా. ఎప్పుడో పోయేది ఇప్పుడే పోతున్నాము, ఏముంది? ఏమి, ఎన్నో జన్మల ప్రయాణం, ఎందుకు భయపడాలి? ఈ క్షణంలోనే మనకి చావు వచ్చింది, మరణం వచ్చింది, హాయిగా వదలాలి శరీరం. ఏమాత్రం చింత లేకుండా ఈ శరీరాన్ని ఎప్పుడు వదలాలన్నా కూడా మనం ఏ చింత లేకుండా వదిలేయాలి ఇక్కడ, అంతే. ఎందుకంటే మరణం లేదు. ఆత్మకి చక్కగా పైకి వెళ్ళి మళ్ళా వస్తాము. పుట్టిన తర్వాత చావు ఎంత సహజమో, చావు తర్వాత పుట్టడం అంత సహజము. ఇంకొక జన్మ తీసుకుంటాం. ఈ భయం అనేది మానసిక క్షేత్రంలో మనకు కలుగుతున్నటువంటి చర్య, రియాక్షన్, అది ప్రతిచర్య. సో మై డియర్ ఫ్రెండ్స్, మరి చక్కగా ఈ ప్రశ్న అడిగినప్పుడే కరెక్ట్గా వచ్చింది. ఆ గొప్ప గురువు వచ్చారు, ఆ సర్పం అనే గురువు. సో నిజమైనటువంటి ఆత్మజ్ఞాని ఎవరు అనేది ఇలాంటి పరిస్థితుల్లోనే తెలుస్తుంది. నిజమైన టెస్ట్ అప్పుడే వస్తుంది. పాము వచ్చి మన దగ్గర ఉన్నప్పుడు అప్పుడు భయపడకుండా ఉన్నారనుకోండి, మీరు పాస్ అయినట్టు. మీరు నిజంగా మీ యొక్క ఆధ్యాత్మికంగా ధ్యానం బాగా చేసి జ్ఞానం, ఆత్మజ్ఞానం పొందినట్టు. పాము ఉన్నప్పుడే అది నిజమైన లిట్మస్ టెస్ట్ అంటారు. ఈ టెస్ట్లన్నీ పాస్ కావాలి. ఎన్నో పరిస్థితులు వస్తాయి మనకి జీవితంలో, దేనికి భయం లేనటువంటి స్థితి కావాలి, నిర్భయంగా ఉండగలగాలి. జ్ఞానం యొక్క రూపమే భయం లేనటువంటి స్థితి, భయరహిత స్థితి. అదే జ్ఞాన స్వరూపం. ఆ జ్ఞానాన్ని పట్టుకున్నామా భయం అనేది ఉండదు. సో మై డియర్ ఫ్రెండ్స్, మరి ఇప్పుడు కొంత సమయం ధ్యానం చేద్దాం. ఓకే, అందరూ హాయిగా
సుఖాసనంలో కూర్చుని ఈ మధ్య మార్గం గురించి ఎంతో చక్కగా విపులంగా మనం డీటెయిల్డ్ గా అన్ని తలాలలో భౌతిక తలము, మానసిక తలము, భావావేశాల తలము, ఆధ్యాత్మిక తలంలో మధ్య మార్గం గురించి తెలుసుకున్నాం. మరి ఇప్పుడు హాయిగా సుఖాసనంలో కూర్చుని కళ్ళు రెండు కూడా మూసుకుని మన ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో మనం కూడి ఉంటూ ఎంతో ఎరుకని కలిగి ఉంటూ మన లోపలికి వెళుతున్న శ్వాస, బయటకు వస్తున్న శ్వాస ఎక్కువ తీసుకోవద్దు, తక్కువ తీసుకోక్కర్లేదు. మనం లెఫ్ట్ సైడ్ బ్రీదింగ్ అక్కర్లేదు, రైట్ సైడ్ బ్రీదింగ్ అక్కర్లేదు. సహజంగా జరుగుతున్న ఈ శ్వాసక్రియను గమనించడమే. ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో కూడి ఉంటూ మనస్సుని ఖాళీ చేసి, ఆలోచనల్ని ఖాళీ చేసి, ఏ ఆలోచన లేనటువంటి స్థితి, మనస్సు శూన్యమైనటువంటి స్థితి. అటు భూతకాలం లేదు, భవిష్యత్తు కాలము లేదు. ఈ ప్రస్తుత క్షణంలో మాత్రమే మనం ఉంటూ పాజిటివ్ లేదు, నెగటివ్ లేదు, శుభము లేదు, అశుభము లేదు. ఈ ప్రస్తుత క్షణంలో మాత్రమే ఉంటూ మన ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో మనం కూడి ఉంటూ సంపూర్ణంగా మన ఎరుకతో ఆలోచన రాహిత్య స్థితి, ఏ ఆలోచనలు లేనటువంటి స్థితి, మనస్సు శూన్యమైన స్థితి, అంతర్మౌన స్థితి. కరెక్ట్గా మధ్య మార్గంలో ఉంటూ ఎక్కువ అవ్వద్దు, తక్కువ అవ్వద్దు. లెఫ్ట్ లేదు, రైట్ లేదు, పాజిటివ్ లేదు, నెగటివ్ లేదు, పగలు లేదు, రాత్రి లేదు. మీరుగా సహజ స్థితిలో ఉండండి. మీ గతం ఏదైతే అంతా ఉందో అదంతా కూడా శూన్యమైనటువంటి స్థితి. ఏ భవిష్యత్ ప్రణాళికలు వేసుకుంటూ ఈ మనస్సు ఎప్పుడూ కూడా వ్యధజంతూ ఉంటుందో ఆ భవిష్యత్తు కూడా శూన్యమైనటువంటి స్థితి. ఏ భవిష్యత్తు, ఏ భూతకాలము, పాస్ట్ ఏమీ లేదు. ఖాళీ మనస్సు, ఖాళీ అయిన స్థితి. ఆ స్థితిలో ఓన్లీ
one and only practice breath watching, breath awareness. ఉచ్ఛ్వాస నిశ్వాస, లోపలికి వెళ్ళే శ్వాస, బయటకు వచ్చే శ్వాస. ఈ శ్వాస రాకపోకలను గమనిస్తూ ఉన్నాం. Just observe your breathing. No past, no future. Only present moment. Only present moment. This is the middle path. Exact middle path. No positive, no negative. Exact middle path. No good, no bad. Exact middle path. No right, no wrong. Exact middle path. Be exactly in the middle. ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో కూడి ఉంటూ రెండు ద్వంద్వాలని దాటినటువంటి స్థితి. ఒక సమతుల్యత స్థితి. ఏ ద్వంద్వము లేదు. మంచి లేదు, చెడు లేదు. సకారాత్మకంగా లేదు, నకారాత్మకంగా లేదు. ఈ రెండిటిని దాటినటువంటి స్థితి, మధ్యస్థితి. ద్వంద్వాల్ని సంపూర్ణంగా స్వీకరించిన స్థితి, వాటిని దాటినటువంటి స్థితి. ఉచ్ఛ్వాస నిశ్వాస రెండిటితో కూడి ఉన్నటువంటి స్థితి.
వీటిని దాటినటువంటి స్థితి, వీటి మధ్య ఉచ్ఛ్వాస నిశ్వాస మధ్యలో ఉన్నటువంటి ఒక గ్యాప్, ఒక చిన్న సంధి, ఆ సంధిలోకి మనం వెళ్ళిన స్థితి, దాన్నే మనము ట్రాన్సెండెంటల్ స్టేట్, దాటినటువంటి స్థితి అంటాం, తీరాన్ని దాటినటువంటి స్థితి. ద్వంద్వాలను దాటినటువంటి స్థితియే త్రికంటి స్థితి, మూడవ కన్ను యొక్క స్థితి, త్రినేత్రుడి స్థితి, జ్ఞానస్థితి. మై డియర్ ఫ్రెండ్స్, చక్కగా ఈ మహాశూన్య స్థితిలో, ఏ ఆలోచనలు లేనటువంటి ఈ స్థితిలో, ఈ ప్రస్తుత క్షణంలో మాత్రమే ఉంటూ, ఈ గొప్ప ఆత్మ చైతన్య శక్తి స్థితిలో గమనిస్తూ సాక్షిగా ఉందాం.
ఆఖరి 5 నిమిషాలు మై డియర్ ఫ్రెండ్స్, ఈ మధ్యస్థితి, మధ్యే మార్గస్థితి, సంధి స్థితి. భౌతకాలం లేదు, భవిష్యత్ కాలం లేదు. ఈ వర్తమాన కాలంలో, ఈ ప్రస్తుత క్షణంలో మనం ఉంటూ ఉచ్ఛ్వాసంతోనే కాదు, నిశ్వాసంతో, రెండిటితో కూడి ఉంటూ ఏ సంధి అయితే ఉందో, ఉచ్ఛ్వాసము నిశ్వాసం మధ్యలో ఉన్న గ్యాప్, ఆ గ్యాప్ ద్వారా మనకు కలుగుతున్నటువంటి అంతర్మౌన స్థితిలో ఈ 5 నిమిషాలు మనం ఉందాం. సాక్షి భావంలో ఉందాం. ఏ కదలిక అక్కర్లేదు. నిశ్చలంగా ఉందాం. ఏ సదాశివుడు నిరంతరం ఎప్పుడు కూడా నిశ్చల స్థితిలో ఉంటాడో, అచలంగా ఉంటాడో, అలాంటి స్థితి. ఏ బుద్ధ భగవానుడు తన జ్ఞానోదయం పొందినప్పుడు శ్వాస మీద ధ్యాస సాధన చేస్తూ నిర్విషయ నిర్విచార గొప్ప ఆలోచన రహిత స్థితికి వెళ్ళారో, ఆ స్థితిలో మరి ఇంకొక 4 నిమిషాలు మూడు నిమిషాలు రెండు నిమిషాలు మీరు మీ శ్వాస ఈ అద్భుతమైనటువంటి మిడిల్ స్టేట్, మధ్యమ స్థితి, శుభ అశుభ పరిత్యాగి స్థితి, తమో గుణం లేదు, సత్వగుణం లేదు, రజోగుణం కూడా లేదు, వీటిని దాటినటువంటి స్థితి. పాస్ట్ లేదు, ఫ్యూచరు లేదు, ఈ ప్రజెంట్ మూమెంట్లో ఉంటున్నటువంటి స్థితి. ఆఖరి 1.5 నిమిషం మీరు మీ శ్వాస, మీ సహజ స్థితిలో మీరు ఉండండి. మీరుగా ఉండండి, న్యాచురల్గా ఉండండి. జస్ట్ బీ యువర్ సెల్ఫ్.
నిశ్చలంగా ఉండండి. నలభై సెకండ్లు. ముప్పై సెకండ్లు. ఇరవై సెకండ్లు. ఆఖరి 10 సెకండ్లు. 5 4 3 2 1 0. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, ఆ మధ్య మార్గం, ఆ ట్రాన్సెండెంటల్ స్టేట్ ఏదైతే అనుభూతిని మీరు పొందారో దాన్ని కంప్లీట్గా మీరు బాహ్యంలోకి తీసుకురావడానికి నిదానంగా మీ 2 చేతుల్ని కళ్ళ మీద కొన్ని క్షణాలు అలా తాకి ఉంచి ఏవైతే అనుభూతిని, గొప్ప అనుభవాన్ని మీ అంతరతలంలో మీరు పొందారో, ఆత్మతలంలో మీరు పొందారో, చక్కగా ఆ అనుభూతిని ఒక చిరునవ్వుతో, ఒక ఆనందానుభూతితో మీరు నిదానంగా బాహ్యంలోకి తీసుకురండి. నిదానంగా మీ 2 చేతుల్ని కళ్ళ మీద నుంచి నిదానంగా తీయండి. తొందర ఏమీ లేదు. నిదానంగా నిదానంగా నిదానంగా. దాట్స్ వండర్ఫుల్. వెరీ గుడ్, వెరీ గుడ్. సో ధ్యానంకి క్లాప్స్. మధ్య మార్గానికి క్లాప్స్. మనందరికీ క్లాప్స్. వండర్ఫుల్ ఫ్రెండ్స్, వండర్ఫుల్. సో మరి ఈరోజు క్లాస్లో అన్నిటికంటే అతి ముఖ్యమైనటువంటి టాపిక్ని మనం తెలుసుకున్నాం. సంసారంలో ఉంటూనే నిర్వాణాన్ని పొందాలి. గృహస్థ ధర్మాన్ని పాటిస్తూనే ఆధ్యాత్మికంగా ఆత్మజ్ఞానాన్ని మనం పొందాలి. సాధనలు చేసుకోవచ్చు. ఏ ద్వంద్వాలు వచ్చినప్పటికీ ఆ ద్వంద్వాల్ని సమపాళల్లో స్వీకరించి ఆ రెండిటిని దాటినటువంటి ఆ ఆధ్యాత్మిక స్థితిలో మనం ఉండగలగాలి. అందరూ ఉండగలిగే స్థితి మనకి కలిగింది. ధ్యాన సాధన అదే నేర్పిస్తుంది. ధ్యాన సాధనలో ఫస్ట్ శక్తి వస్తుంది మనకి. ఆ శక్తి చైతన్యం వైపుకు తీసుకువెళ్తుంది.
శక్తి చైతన్యం యొక్క కలయిక వలన జ్ఞానం వస్తుంది. శక్తి చైతన్యము, శక్తి స్వరూపిణి అయినటువంటి పార్వతీమాత, చైతన్య స్వరూపులైనటువంటి శివులు, శివయ్య, పార్వతి అమ్మ, శివయ్య, వారికి పుట్టిన కుమారుడెవరు? కుమారస్వామి. వారినే జ్ఞాన సుబ్రహ్మణ్యుడు అంటాం. కార్తికేయుడు, స్కందుడు, కుమారస్వామి, షణ్ముగుడు, ఎందుకంటే 6 ముఖాలు కలిగినటువంటి దేవతా శక్తి ఆయన. నాగేంద్రుడు ఎప్పుడు నాగుపాము రూపంలో కనిపిస్తాడు. నేను ఒకసారి రామేశ్వరానికి వెళ్ళాను, డాక్టర్ లక్ష్మి గారు, మేము. రామేశ్వరంలో నాకు అవన్నీ అడ్వెంచర్స్ చాలా, అక్కడికి వెళ్ళి ధ్యానం చేసుకుంటాం. ఆ సముద్రంలో కూడా స్నానం చేశాను, దిగాను, మునిగాను. అక్కడ బావులు ఉంటాయి, ఎన్నో బావులు. అన్ని బావుల్లో మనం చక్కగా ఈ నీరు పడుతూ ఉంటుంది, చక్కగా స్నానం చేయొచ్చు. టేస్ట్ వేరుగా ఉంటుంది, ప్రతి బావిలో నీరు వేరు. కొన్ని ఉప్పుగా ఉంటాయి, కొన్ని తీయగా ఉంటాయి. అన్ని రకాలైనటువంటి ఒక మహా అద్భుతం అది, ఒక గొప్ప క్షేత్రం అది రామేశ్వరం. ఆ రోజు అంతా అయిపోయింది, అక్కడ ధ్యానం చేసుకున్నాము. వచ్చి అలా కునుకొచ్చింది, నిద్రపోయాను. నిద్రలో స్వప్నంలో స్కందుల వారు, కార్తికేయులు వారు దర్శనమిచ్చారు. ఎలా దర్శనమిచ్చారంటే సర్పరూపంలో, ఓ పాము రూపంలో వచ్చేసారు. ముఖం మాత్రం ఆయన ముఖమే, ఆయన ముఖము సర్పరూపం. ఆ రోజు ఫస్ట్ టైం నాకు స్వప్న దర్శనం అయింది. ఆ తర్వాత ధ్యానంలో కూర్చున్నప్పుడల్లా ఆయన నాకు కొన్ని నెలలు ఆయన దర్శనమిచ్చేవాళ్ళు. నాకు అర్థమైంది, ఆయన జ్ఞానస్వరూపుడు, ఆయనే కుండలిని శక్తిగా ఇక్కడ ఉంటారు, ఆయనే కుండలిని శక్తిగా మనలో విజృంభణ చేస్తారు. కుమారస్వామి గొప్ప దేవతా శక్తి. ఎలా గణేష్ వారు, విఘ్నేశ్వరుడు మూలాధార చక్రంలో మనకందరికీ కూడా పర్మిషన్ ఇస్తారు. ఎవరు ధ్యాన సాధన చేస్తే మీ ఆటంకాలన్నీ నేను చూసుకుంటాను, తొలగిస్తాను, వెళ్ళండి. మీరు ధ్యానం చేస్తున్నారు కదా, మీకు గ్రీన్ సిగ్నల్, వెళ్ళండి. మనది పైకి వెళ్ళే మార్గమే, కిందకి వెళ్ళే మార్గం కాదు. పాతాళ లోకానికి వెళ్ళకూడదు, పై లోకాలకి మార్గం చూపించేది ఆ దేవతా శక్తి విఘ్నేశ్వరులు. ఈ జ్ఞాన సుబ్రహ్మణ్యుడు ఇక్కడ ఉంటాడు, ఈ పైన చక్రాల్లో ఉంటాడు, ఊర్ధ చక్రాల్లో. ఇక్కడ జ్ఞానస్థితి, ఈ జ్ఞాన సుబ్రహ్మణ్యుడు ఇక్కడ మనకి ఎప్పుడు కూడా వీళ్ళంతా ధ్యానం చేసి విశుద్ధాన్ని దాటి ఎప్పుడు వస్తారా వీళ్ళు అని వేచి ఉంటారు అక్కడ. ఆయన అక్కడ సహాయం చేస్తారు. వీళ్ళంతా దేవతా శక్తులు. ఈ దేవతా శక్తులు, ఎన్నో శక్తులు ఉన్నాయి ఈ విశ్వంలో. ధ్యానం చేసేటప్పుడు ఆ ఒక్కొక్క శక్తి కూడా మనకి హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఈ విశ్వంలో ఎన్ని శక్తులో, మొత్తం విశ్వం అంతా శక్తిమయం, శక్తితో నిండిపోయినటువంటిది. సో ఈ శక్తి చైతన్యముల యొక్క కలయికే ఈ జ్ఞానము. అందుకే మనల్ని ఎవరైనా ప్రశ్నిస్తే మీరెవరు అని అంటే ఏమని చెప్తాము? నేను అనే ఈ ఏదైతే ఎరుక ఉందో, నాలో ఈ నేను అనే భావన ఉందో, అది శక్తి చైతన్యము జ్ఞానముల యొక్క సముదాయము. శక్తి చైతన్యము జ్ఞానము. మీరెవరు అంటే నేను శక్తిని, నేను చైతన్యాన్ని, నేను జ్ఞానస్వరూపాన్ని. హూ ఆర్ యూ? I am energy, I am consciousness, I am wisdom, I am ECW. This is the new definition. అక్కడ పేరు లేదు, ఊరు లేదు. ఈ ఊరు కాదు కదా మంది. ఎక్కడి నుంచి వచ్చాం? మన జన్మస్థానం ఏది? మూల చైతన్యం, మూల శక్తి, పైనుంచి వచ్చాం. అది నిజమైన జన్మస్థానం. ఇది ఊరు, ఇప్పుడు ఉంటున్నాము, ఇది ఉత్తుత్తి ఊరు. ఇదిగా మన నిజమైన పేరు కాదు ఇది. ఈ జన్మలో ఈ పేరు వేసుకొని వచ్చాము. న్యూటన్ అని, ఇదని, సురేష్ అని, లక్ష్మి అని ఆ పేర్లు పెట్టుకొని వచ్చాం. మనం అది కాదు.
ఆ ఊరు లేదు, పేరు లేదు, మనది అది అక్కడ మన జన్మస్థానం, అది కనుక్కోవాలి. ఈ బొందులో ప్రాణం ఉండగా అది కనుక్కోవాలి. మధ్య మార్గం ఉపకరిస్తుంది మనకి. ఈ రోజు నుంచి మనం ఈ మధ్య మార్గాన్నే అవలంబించడం మనం నిర్ణయం తీసుకోవాలి. ఈ మధ్య మార్గం యొక్క ప్రాశస్త్యం తెలుసుకోవాలి. ఒక్కోసారి అటు ఇటు ఇంబ్యాలెన్స్ వెళ్తుంటాం, ఎక్కువ చేసేస్తాం, ఒక దానిలోకి ఎక్కువగా వెళ్ళిపోతాం. వెంటనే బ్యాలెన్స్ బ్యాలెన్స్ బ్యాలెన్స్. ఎక్కువ లేదు, తక్కువ లేదు, ప్లస్ లేదు, మైనస్ లేదు, పాజిటివ్ లేదు, నెగటివ్ లేదు, శుభము లేదు, అశుభము లేదు, రెండు దాటాలి. ఈ ద్వంద్వాల్ని దాటాలి. ఎంత తొందరగా దాటితేనే అంతగా మనం ఆనంద స్థితిలో ఉండగలుగుతాం. ఈ రెండింటిని దాటాలి. క్రిటిసిజము లేదు, ప్రైజింగు లేదు. మన పొగిడే వాళ్ళు ఉంటారు, పొగుడుతారు, తిట్టేవాళ్ళు ఉంటారు. రెండింటిని ఈక్వల్గా స్వీకరించాలి. మిమ్మల్ని మీరు టెస్ట్ చేసుకోండి. తిట్టే వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. ఈసారి నుంచి కొంచెం తిట్టండి చూద్దాం, కొంచెం తిట్టండి. వాళ్ళు తిట్టడం ఆపేస్తారు. ఎందుకంటే మీరు రియాక్షన్ లేదు, మీరు నవ్వుతున్నారు, తిడుతుంటే హాయిగా ఉంది. ఏమన్నా పొగిడే వాళ్ళు ఉన్నా కూడా మీరు పొంగిపోతున్నారు, గమనించుకోండి. మీకు పొగడతలు ఏమన్నా అన్నారు, ఓకే, తటస్థంగా ఉండాలి. ఓకే, పొగుడుతున్నారు, వాళ్ళు గుడ్ మూడ్లో ఉన్నారు, మీరు పొగుడుతున్నారు. వాళ్ళు బ్యాడ్ మూడ్లో ఉంటే మిమ్మల్ని క్రిటిసైజ్ చేస్తారు, అంతే. ఈ రెండింటికి లేకుండా తటస్థంగా ఉండగలగాలి. ఇదే ట్రాన్సెండెంటల్ స్టేట్. దీని నుంచి దాటుతాము. ఏది మనకి బయట ఏమీ లేదు, అంత లోపలే ఉంది. తెలుసుకోవాల్సినంత లోపల, బయట డొల్ల. నిజంగా లోపలే ఉంది, మొత్తం స్టఫ్ అంతా ఇక్కడే ఉంది. బాహ్యంలో కాదు, ఎతకాల్సిన అంతరంలో పట్టుకోవాలి. సో ఫ్రెండ్స్, ఇది మధ్య మార్గం ద్వారానే పాసిబుల్ అవుతుంది, సాధ్యమవుతుంది. అందుకే మన ఋషులు, యోగులు ప్రాచీన భారతదేశం నుంచి ఎప్పటి నుంచో వారు చెప్పిన ప్రతి గ్రంథంలోనూ, ప్రతి పుస్తకంలోనూ దీని గురించి వాళ్ళు రూఢిగా చెప్పారు. ఇదే ఫాలో కావాలి, మధ్య మార్గం గురించే చెప్పారు, నొక్కి ఒక్కాణించి చెప్పారు.